అపవాది బాధపడుద్దని హల్లెలూయా చెప్తామా? మరి దేవుడు సంతోషిస్తున్నాడని హల్లెలూయా చెప్తామా? దేవుడు సంతోషిస్తే ఆటోమేటిక్ గా అపవాది ఆటోమేటిక్ పారిపోద్ది. కాబట్టి నిత్యము మనం దేవునికి స్తుతులు పాత్రుడై ఉండి నిత్యము మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఎందుకు పనికిరా నన్ను ఒక పనికొచ్చే పాత్రగా, మరి ఏమీ లేని స్థితి నుంచి ఒక ఉన్నత స్థితి దేవుడు నాకు ఇచ్చాడు. అయితే నేను సాక్ష్యాలు చాలా చోట్ల, నేను ఇప్పటికీ నా 104వ సాక్ష్యం ఇది. మొన్న 3 అయింది, ఆ ముందు రోజు 2 అయింది, నిన్న రాత్రి 3 అయింది. దేవరపల్లి నుంచి వస్తుంటే జగ్గంపేట రాగా విపరీతమైన నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ఆగలేక పక్కన లాక్ తీసుకొని అక్కడ పడుకొని మళ్ళీ మీ ముందుకి నేను రావడానికి దేవుడు మంచి గొప్ప కృపను ఇచ్చాడు. అయితే కారు లేదు, కారు ఇచ్చాడు. ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చాడు. కాబట్టి దేవుడికి సాక్ష్యం ఉండాలి, సాక్ష్యం చెప్పాలి. నా 100 సాక్ష్యాలు కూడా ఇదే తెలియజేసేవాడిని. అయితే సరే, నాకు దేవుడు ఆశ్రయించాడు కాబట్టి చాలా మంది విశ్వాసంలో ఒక ప్రశ్న ఉంటుంది. అన్నలాగా నేను కూడా ఆశ్రయిస్తే నేను కూడా సాక్ష్యం చెప్పాలి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిని హృదయంలో తాగుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు గత 2 సాక్ష్యాల నుంచి ఒక మాట నాకు బయలుపరిచాడు. అంటే కారు ఇస్తేనే మనం దేవుడు సాక్షిగా ఉండాలా? కాదండి. పాపపు జీవితాన్ని నుంచి విడుదలిచ్చి పరిశుద్ధుడిగా నన్ను మార్చి ఈ రోజు మీ ముందు నన్ను నిలబెట్టాడు. అందుబట్టి నేను సాక్షి చెప్తున్నాను. అలా చెప్పాలి కానీ నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను సాక్షి చెప్తున్నాను. ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్న యవనస్తులు కానీ ఎవరైనా సరే, మనం పాపపు జీవితం నుంచి విడుదలిచ్చిన దేవుడికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులుగా తెలియజేస్తూ సాక్షులుగా మనం నిలబడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మారు మనసు పొందడమే ఒక గొప్ప సాక్ష్యం. కాబట్టి మనం పాపపు జీవితంలో ఎలా ఉండేవాళ్ళం, ఈ రోజు మనం ఎలా ఉన్నాం, ఇది సాక్ష్యం అంటే. అంతేగాని ఇల్లు ఇస్తేనో కారు ఇస్తేనో సాక్ష్యం చెప్పడం కాదు. నువ్వు ఏ విధంగా మారావో, నీ జీవితం ఏ విధంగా దేవుడిలో అర్పించుకున్నావో, నీ దేవుడి మందిరంలో నువ్వు ఏ విధంగా వాడబడుతున్నావో అదే సాక్ష్యం. కాబట్టి మనం దేవుడిని నమ్ముకున్నాం అని చెప్పేసి మనం చెప్పడం కాదు. ఎదుటి వ్యక్తి నీ క్రియ ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ నడిపింపు ద్వారా ఎదుటి వ్యక్తి నువ్వు క్రైస్తవుడివి అని తెలియజేయాలి. అంతేగాని బయట పట్టుకున్నావు అని చెప్పేసి, బొట్టు పెట్టుకోవాలని చెప్పేసి మనం క్రైస్తవులు అని చెప్పుకోవడం కాదు. ఈ రోజు నుంచి ఈ మాట విన్న మీరు, మరి దేవుడు తెలుసుకున్న మనము వాక్యానుసారంగా మనం జీవిస్తూ వాక్యానుసారంగా నడిచినప్పుడు మనం నిత్య జీవం ఉంటుంది. అలా నీ ఒక్కడి కోసమే నిత్య జీవం మరి ఇవ్వాలని దేవుడి లోకానికి రాలేదు, తన ప్రాణం పెట్టలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మరి తన వంతుగా ప్రతి ఒక్కరు కూడా అనేక మంది కోసం మన స్వార్థ ప్రకటిస్తూ అనేక మంది మన దేవుడి మందిరానికి తీసుకొని రావాలి. అది ప్రతి ఒక్కరు బాధ్యత. ఒక తిమోతి వల్ల, ఒక పాస్టర్ వల్ల, ఒక పాస్టర్ గారి వల్ల దేవుడు రాజ్యం కట్టబడదు. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంటే స్వార్థ ప్రకటించాలి. నీ క్రియ ద్వారా, లేకపోతే నమ్మకమైన పని ద్వారా. నువ్వు నమ్మకంగా పని చేసినప్పుడే ఆ పని బట్టి కూడా నువ్వు స్వార్థ ప్రకటించడం అవుతావు. ఎందుకంటే నువ్వు నమ్మకంగా పనిచేసినప్పుడు ఇది దేవుడు అనుకున్నాడు కాబట్టి ఇది తప్పు చెయ్యరా, అదే సువార్త. అటు రీతిగా మనం చేసే పనిలో కూడా నమ్మకత్వంగా మనం పనిచేసినప్పుడు దేవుడు మనకు ఉన్నత స్థితి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం సంఘానికి ఎందుకు రావాలి, బైబిల్ ఎందుకు చదవాలి? అయితే పరిశుద్ధాత్మ దేవుడు రీసెంట్గా నాకు ఒక విషయం బయటకొచ్చారు. మనం నిత్యము వాక్యం చదవడం వల్ల, వాక్యం నిత్యము మనం ఆ వాక్యానుసారం మనం నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే ముందు మనలో ఉన్న పాపం పోతుంది. రెండోది పాపం చేయని కూడా చేస్తుంది. మూడోది పాపం లేని చోటు తీసుకెళ్తుంది. కాబట్టి అలా ప్రతిరోజు కూడా నిత్యము రోజుకి టైం ఉన్నప్పుడల్లా ఒక్క అధ్యాయమైనా సరే బైబిల్ చదవండి. బైబిల్ చదివినప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడే ఆలోచన దేవుడు కలిగిస్తాడు, మనకు ఆలోచన ఇస్తాడు, మనకు జ్ఞానం ఇస్తాడు. కాబట్టి బైబిల్ చదవడం వల్ల అనేకమైన నూతన విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు. కాబట్టి నిత్యము మీరందరూ కూడా బైబిల్ చదవండి. అలాగే నేను లాస్ట్ వీక్ ఆదివారం నాడు మా సంఘంలో ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు బంగారం బిస్కెట్ చూపించాడు. ఏంటి దర్శనంలో బంగారం బిస్కెట్ చూపిస్తానని చెప్పేసి నేను దేవుడిని అడిగాను, ప్రభా బంగారం బిస్కెట్ ఎందుకు చూపించావు ప్రభా, అసలు నాకు అర్థం కాలేదు. దానికి చెప్పడానికి అదంటే అది చూపించడానికి కారణం ఏంటి అంటే చదివినప్పుడు దేవుడు ఒక విషయం బయలుపరిచాడు. బంగారం బిస్కెట్కే కనుక మనసుంటే, బంగారం బిస్కెట్ కనుక మాట వస్తే, బంగారపు బిస్కెట్కే కనుక మరి స్పర్శ ఉంటే అది అనుకుంటుందంట
మన వస్తువు చేయించేటప్పుడు దాన్ని ఆ బిస్కెట్ ఏం చేస్తారంటే అగ్నిలో కాలుస్తారు. ఆ కాలుస్తున్నప్పుడు అది అనుకుంటుందంట, ఏంటో ఈ మానవత్వం లేదు, నన్ను కాల్చేస్తున్నాడు, ఈ మంటకి నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను కాల్చేస్తున్నాడు, ఇది మానవత్వం లేదురా అని చెప్పి అనుకుంటుందంట. తర్వాత దాన్ని మనకి ఉంగరం అని మనకు కావాల్సిన ఆభరణం చేస్తున్నప్పుడు దాన్ని ఉంచుతారు. ఆ కర్ర పెట్టిన తర్వాత ఉంచుతారు. ఉంచినప్పుడు అనుకుంటుందంట, ఇప్పటి వరకేమో కాల్చాడు, ఇప్పుడేమో నన్ను మండించాడు, ఇప్పుడేమో నన్ను ఇష్టాంతరం ఉంచేస్తున్నాడు, నా ఎముకలు ఇరిగిపోతున్నాయి, ఇది మనిషే కాదు బాబు, ఇది మానవత్వం లేదు అనుకుంటున్నాడు. తీరా అది దానికి ఒక రూపం వచ్చిన తర్వాత షోరూంలో పెడతారు. షోరూంలో పెట్టిన తర్వాత జనాలందరూ చాలా మంది వెళ్ళి దాన్ని చూసి ఆనందిస్తుంటే అది అనుకుంటుందంట, కాలిస్తే కాల్చాడు కానీ, మరి నలిపితే నలిపాడు కానీ, ఇప్పుడు ఆ నన్ను చూసి వాళ్ళందరూ ఆనందిస్తున్నారు, అలాగే వేసుకొని నాకు కాదు ఆ బంగారం వేసుకోవడం వల్ల వారికి కనకొచ్చిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, కాబట్టి నా పాపపు జీవితం కన్నా నాకు ఈ జీవితం బాగుంది అనుకుంటుందంట. అలాగే శ్రమలనే కొలివిలో అగ్నితో కాచి శుద్ధ సువర్ణంగా మరి నడక కొట్టి దేవునికి కావాల్సిన రూపంలో ఆయన చెప్పుకొని ఈరోజు చీకట్లో ఉన్న నా జీవితాన్ని, అది చీకట్లో ఉన్నప్పుడు ఒక ప్రాంతం ఒక బీరువాలోనో ఒక దగ్గర ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే దాంతో అగ్నితో కాల్చి దానికి ఒక రూపం తెచ్చిన తర్వాత దాని షోరూంలోకి తీసుకెళ్తా అనేక మందికి అది ఏం చేసింది, ఘనతను తీసుకొచ్చింది. అలాగా యేసయ్య తనకు నచ్చినట్టు నన్ను శ్రమలనే కొలివిలో ఆయనకి నచ్చినట్టు చెప్పుకొని ఈరోజు చీకట్లో ఉన్న నా జీవితాన్ని వెలిగించి అనేక మందికి వెలిగించమని ఈరోజు అనేక ప్రాంతాలకి నన్ను తీసుకెళ్లి సాక్ష్యం చెప్పడానికి దేవుడు నన్ను క్రీస్తు సాక్ష్యాలను వాడబడడానికి దేవుడు గొప్ప కృపను ఇచ్చాడండి. అలాగే మీ జీవితాల్లో చీకట్లో ఉన్న మీ జీవితాలు వెలిగేది వెలిగిస్తే ఆ వెలిగించిన నువ్వు ప్రతి ఒక్కరిని వెలిగించేలాగా ఈ గ్రామం అనేక మంది నీ పక్కన ఉండడం వల్ల, నీ పక్కన నిలబడడం వల్ల ఈ వ్యక్తి నా పక్కన ఉన్న ధైర్యాన్ని, ఈ రోజు నా ధైర్యం ఏంటంటే నా యేసయ్య. ఎందుకు తెలుసండి, ఇంత రొమ్ముకు వచ్చి చెప్పుకున్నానంటే నేను పడిన కష్టాలు కానీ, నేను పడిన బాధలు కానీ, నేను పడిన నిందలు కానీ ఎవ్వరూ కూడా మరి ఆ బాధ నుంచి విడుదల ఇవ్వలేదు. కానీ నా దేవుడు మాత్రం నన్ను నా తండ్రి చనిపోయినప్పటికీ మరి నా చెయ్యి పెట్టుకొని ఈ రోజుకి కూడా నన్ను నడిపిస్తున్నాడు. ఆ కృతజ్ఞతగా ఏం చేయాలనుకున్నప్పుడు మన మత్తయ్య 15లో తెలియజేసినట్టు అనేక ప్రాంతాల్లో ఉచితంగా పొందారు. ఉచితంగానే ఏమని దేవుడు ఒక వాక్యం తెలియజేస్తుంది. ఆ వాక్యానుసారం ఈరోజు మీ ముందు నేను నిలబడ్డాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసు ప్రభు అంగీకరించిన ఈ కుటుంబంలో నేను జన్మించాను. యేసు ప్రభు పాటలు పాడేవాళ్ళు చూసినా, యేసు ప్రభు సువార్త ప్రకటించేవాళ్ళు చూసినా, యేసు ప్రభు బైబిల్ పట్టుకుని వెళ్ళాలి చూసినా మేము హేళన చేసేవాళ్ళం. ఏ నోటితో అయితే దేవుడు కాదు అని అన్నామో అదే నోటితో ఈరోజు యేసు ప్రభు నిజమైన రక్షకుడిని ప్రకటించడానికి ముందు నేను వచ్చాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకున్నట్టయితే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనిషి ఉండేను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుల గురించి సాక్షిగా వచ్చాను. ఆనాడు దేవుడు యోహాన్ని సాక్షిగా అనుకున్నాడు. ఈనాడు ఈ ప్రాంతంలో దేవుడు నన్ను అనుకున్నాడు. అని దేవాదేవ హల్లెలూయా. మరి నా పేరు సంబాలి శివశంకర వరప్రసాద్ అండి. మారు మనసు పొందిన తర్వాత నా పేరు సంబాలి తిమోతిగా నామకరణం జరిగింది. మా తాతయ్య గారిని శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం అనే గ్రామం. శ్రీకూర్మం అనే గ్రామంలో శ్రీ కూర్మావతి దేవత అని పెద్ద గుడి ఉంది. ఆ గుడి యొక్క పునాదులు కానీ, గుడి యొక్క ఆవిష్కరణ కానీ, ఆ విగ్రహ ఆవిష్కరణ కానీ, ఆ గుడి యొక్క పనులు కానీ ఇవన్నీ కూడా మా ముత్తాతలు చేసామని చెప్పేసి మా తాతయ్య వాళ్ళు, మా నాన్నగారు మాకు చెప్తుండేవారు. అయితే మా తాతయ్య గారు చిన్నతనంలోనే విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. మా తాతయ్య గారికి 8 మంది సంతానం, 5 కుమారులు, 3 కుమార్తెలు. అందులో మా నాన్నగారు 2వ వారు. మా నాన్నగారికి 4 కుమారులు. నాకన్నా ముందు మా అన్నయ్య పుట్టి చనిపోయాడు. తర్వాత నేను, నా తర్వాత 2 తమ్ముళ్ళు ఉన్నారు. అయితే నా జాతక రీత్యా నేను 20 సంవత్సరాలకి చనిపోతానని నా జాతకంలో రాస్తుంది. అయితే దాని కొరకు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా అనేకమైన పూజలు, అనేకమైన విగ్రహాలు, అనేకమైన నోములు, అనేకమైన చోట్లకి నన్ను తీసుకెళ్ళి మరి ఎవరేం చెప్పినా సరే అవన్నీ పూజలన్నీ చేస్తున్నారు. నా తల్లి పట్టు వస్త్రాలతో ఉత్తి నేల మీద అన్నం కలుపు తింటూ మరి 41 రోజు దీపం ఆరకుండా 24 గంటలు కూడా ఆ దీపం ఆరకుండా చూసుకుంటూ
ప్రతిరోజు 3 పంతులు మా ఇంటికి వచ్చి పూజలు చేసి అభిషేకాలు చేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ శివాలయంకి వెళ్ళి మళ్ళీ పూజలు చేస్తుండేవారు. విజయవాడలోని వంటలోని సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. అక్కడ పొట్లోని 41 వారాలు పొట్లో పాలు పోసి, దొన్నపోతు దానం అంటే దొన్నపోతు దానం ఇచ్చి, దొన్నపోతు వెండి దానం అంటే వెండి దానం ఇచ్చి, బంగారపు నాగాస్త్రం ఆ యొక్క పొట్లో ఏమంటే పొట్లో వేసి ఇలాగ నా కోసం పూజలే చేస్తుండేవారు. 1995లో మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే డాక్టర్స్ చెప్తున్నారు, మాది విజయవాడలోని గోల్డ్ సంచుల వ్యాపారం, ఈ వ్యాపారంలో కనుక ఉంటే మరొకసారి హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది, మనిషి చనిపోవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ వ్యాపారంలో ఉండకూడదని చెప్పారు. అయితే ఏ వ్యాపారం చేయాలి అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు మా బంధువు కానిచ్చి ఒక ఆయన ఉన్నాడు, తినడానికి లేని పరిస్థితులు ఉన్నాడు, మరి ఆయన ఆదుకున్నట్టు ఉంటుంది, అలాగే వేరొక వ్యాపారం చేసినట్టు ఉంటుంది, వైజాగ్లో ఆఫీస్ పెడదాం, లారీ ట్రాన్స్ఫర్ పెడదాం అని చెప్పేసి ఒక బంధువు ఆయన మా తాతయ్య గారికి వచ్చి చెప్పారు. అయితే 1995 మరి కోరమపాలెం స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర సాయిరామ్ లారీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి మేము ట్రాన్స్పోర్ట్ పెట్టాం. పెట్టిన తర్వాత నేను 2000 సంవత్సరంలో 10th క్లాస్ రాశాను. నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిపోవడం వల్ల ఇంట్లో ఉండేవాడిని. అయితే ఒక రోజు మా అమ్మగారు కోమలోకి వెళ్ళిపోయారు. కోమలోకి వెళ్ళిపోతే వెంటనే మా నాన్నగారు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్లి టెస్ట్లన్నీ చేయించారు. టెస్ట్లన్నీ చేయించిన తర్వాత డాక్టర్స్ చెప్తున్నారు, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది, ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేస్తే ఒంట్లో ఏదో ఒక చచ్చిపడిపోద్ది, లేకపోతే చనిపోవచ్చు అని చెప్పేసి డాక్టర్స్ చెప్పినప్పుడు మరి మా నాన్నగారు ఎక్కువ వేదన చెంది మరి ఎవరు ఏం చెప్పినా సరే చిన్నతనంలో నాకు ఏ విధంగా పూజలు చేశారో, ఏ విధంగా గుళ్ళకి తీసుకెళ్లారో, ఏ విధంగా గుళ్ళకించారో, శ్రీశైలం అని, తిరుపతి అని, అన్నవరం అని అనేక ప్రాంతాలు నన్ను తీసుకెళ్లి గుళ్ళెక్కించేవారు. అలాగే నా తల్లికి కూడా ఆ విధంగానే గుళ్ళెక్కించారు. ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా నా తల్లి తగ్గలేదు. ఆ రోజుల్లోనే మా అమ్మగారికి 15 నుంచి 20 మందులు డబ్బులు అయ్యేవి. మరి ఆ విధంగా ఒకసారి ఒక ఫంక్షన్కి మేము విజయవాడ వెళ్ళాం. మా మూడైపోయినప్పటికి దేవుడు అనుకున్నారు. మా మూడైపోయిన చెప్తుంది, బావా అనేకమైన చోట్లకు వెళ్ళాం, నీకు పోగట్లేదు, అక్కడికి పోగట్లేదు, ఒక్కసారి యేసు ప్రభు నిజమైన రక్షణను అంగీకరించు, చర్చికి వెళ్ళి బావా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారని చెప్పేసి మరి మా పిన్న మాట చెప్పినప్పుడు మా నాన్నగారు ఒక మాట అన్నారు, దేవుడు కాదు, ఈ దేవుడు దరిద్ర దేవుడు, ఈ దేవుడి కోసం నా దగ్గర చెప్పొద్దు, ఇంకెప్పుడైనా చెప్తే నీకు మర్యాద ఉండదని చెప్పేసి అనేక సార్లు ఆ యొక్క మాటను పెడచలు పెట్టారు. అయితే మా నాన్నగారు మా అమ్మగారికి పోగలేదని అనేకమైన చోట్లకి గుళ్ళకని లేకపోతే హాస్పిటల్ కానీ తిరుగుతుంటే మా పార్ట్నర్కి ఏం ఆలోచన వచ్చిందంటే, నేను కష్టపడుతున్నాను, వీడు శుభ్రంగా షికారుకి వెళ్తున్నాడు అని చెప్పి కృతజ్ఞత భావం లేకుండా, తినడానికి లేని పరిస్థితులు తీసుకొచ్చారు అన్న కృతజ్ఞత భావం లేకుండా ఆయన ఏం చేశాడంటే వేరొక ఆఫీస్ పెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. మా నాన్నగారు చాలా వేదన చెందారు. ఏంటి ఎలా చేశాడు, తండ్రి కన్నా ఎక్కువ చూస్తున్నాను కదా, ఆఫీస్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వేదన చెందారు. మరొకసారి మళ్ళీ విజయవాడ వెళ్ళాం ఒక ఫంక్షన్కి. మా పిన్ని చెప్తుంది, బావా 10 లక్షలు ఖర్చు పెట్టావు, మరి అప్పులు అయిపోతున్నావు, డబ్బులు పుట్టట్లేదు, మరి నిన్ను దేవుడు నమ్ముకోమని చెప్పట్లేదు, చర్చికి వెళ్ళమని చెప్పట్లేదు, ఒక్కసారి నీ హృదయంలో యేసు ప్రభు నిజమైన రక్షకుడు అని అంగీకరించు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారని చెప్పేసి మా పిన్ని చెప్పినప్పుడు ఆ రాత్రి మా నాన్నగారు పడుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. మరి నా మరణ అనేక మార్లు చెప్పింది, అనేకమైన చోట్లకు వెళ్ళాను, 2 సార్లు షిరిడి తీసుకెళ్ళాను, అలాగే 101 లింగాలకి ఒక రాత్రి అంతా కూడా ఒక శివాలయంలో 101 లింగాలకి అభిషేకాలు చేయమంటే అభిషేకాలు చేశాను. అలాగే లలిత సహస్రనామం 1000 మంత్రాల పుస్తకం ఉంటుంది. ఆ యొక్క పుస్తకంలో 41 వారాలు ఆ మంత్రాలు చదవండి. ప్రతి శుక్రవారం ఈ మంత్రాలు చదివాము. ఎన్ని చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని డాక్టర్కి వెళ్ళినా మరి ఎక్కడ కూడా మరి తగ్గలేదు. 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను, 3 లక్షలు అప్పు అయిపోయాను, మరి డబ్బులు పుట్టట్లేదు. ఒక్కసారి నా మరణం చెప్పిన మాట వెంటనే తప్పేంటి? హృదయంలో ఒకసారి యేసు ప్రభు నిజమైన రక్షణ అంగీకరిస్తే తప్పేంటి? అన్ని దారులు మూసిపోయే ఒకే ఒక దారి ఉంది. నా హృదయ తలుపుని తెచ్చి ఒక్కసారి యేసయ్య నిజమైన దేవుడు అని నా హృదయంలోకి ఆయన ఆహ్వానిస్తే దేవుడు కార్యం చేస్తాడేమో అని చెప్పేసి ఆ రాత్రి మోకాలేసి ప్రార్థన చేశానండి. యేసయ్య నువ్వే నిజమైన దేవుడు అని నా మనలో అనేక మాటలు చెప్పింది. మరి నేను ఆ మాట పెడచొని పెట్టాను. నువ్వే నిజమైన దేవుడు అయితే, నువ్వే నిజమైన రక్షణ అయితే, నా ఒంట్లో సమస్య తీసుకువే, నా భార్య సమస్య తీసుకువే, నీ కొరకు నేను జీవిస్తాను, నీ కొరకు నేను నడుస్తాను, నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభు అని చెప్పేసి ఆ రాత్రి మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు దేవుని మహాకృప బట్టి ఆ రాత్రి దేవుడు మా నాన్నగారిని స్వస్థపరిచాడండి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చి దగ్గరలో సంఘానికి వెళ్ళారు. సంఘానికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవడం మొదలుపెట్టారు.
బైబిల్ చదవడం మొదలుపెట్టినప్పుడు, ఈరోజు మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యం మనకి అర్థం కాదు. అదే మాట సేవకుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాన్ని తాగుతుంది. ఎందుకంటారు? పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడు ద్వారా మన వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు మనం చేస్తున్న తప్పు కానీ, మనం వెళ్తున్న మార్గం కానీ ఇది తప్పు అని తెలిసి ఆ మార్గంలో వెళ్ళడానికి, ఆ తప్పు చేయడానికి మనం భయపడతాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడు ద్వారా మన నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు, వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు మా నాన్నగారిలో హృదయంలో ఒక భయం పుట్టింది. మా నాన్నగారు మరి ఒక బలహీనత ఉంది. ఏంటంటే మా నాన్నగారు డ్రింకింగ్ చేస్తారు, అలాగే సిగరెట్ కూడా కాలుస్తారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు మా నాన్నగారికి భయం పుట్టి సిగరెట్ కాల్చడం మానేశారండి, మందు తాగడం మానేశారండి. ఇది చూసిన చాలా మంది ఏంటి ప్రకాశంలో మార్పు? ఒక చేతితో సిగరెట్, ఒక చేతితో బైబిల్ పట్టుకొని మందు బాటలు పట్టుకొని వెళ్ళేవాడు ఈ రోజు ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని వెళ్తున్నాడేంటి, ఈ బైబిల్ పట్టుకొని వెళ్తున్నాడేంటి, చర్చికి వెళ్తున్నాడేంటి అని చెప్పేసి చాలా మంది ఆశ్చర్యపోయారు. నా తండ్రిని మార్చింది ఏంటి తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథం అండి. ఈ పరిశుద్ధ గ్రంథం జీవించిన మాట పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడు వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు మా నాన్నగారిలో భయం పుట్టి మా నాన్నగారు సిగరెట్ కాల్చడం మానేశారు, మందు తాగడం మానేశారు. అలాగే వాక్యం చదువుతున్నప్పుడు ఈరోజు మనం సంఘానికి వస్తాం. ఎవరైనా నూతనంగా ఎవరైనా వచ్చారనుకోండి, ప్రేజ్ రాడని చెప్పి బయటకు వెళ్ళిపోతాం. అదే కాకుండా మనం వాళ్ళతో మాట్లాడుతూ మీరు ఏ విధంగా దేవుడు నమ్ముకున్నారు, మీరు ఏ విధంగా ఈ సంఘానికి వచ్చారు, లేకపోతే మీ ఊరేంటి, మీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు మంచి చెడ్డ అడిగినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే, అయ్యో ఇది ప్రేమించే సంఘం అనుకుంటా, దేవుని ప్రేమని వీళ్ళు క్రియేట్ రూపంలో చూపిస్తున్నారు, మరి ఈ సంఘానికి వస్తే మనకు బాగుంటుంది, కాబట్టి వీళ్ళు మా మంచి చెడ్డ అడుగుతున్నారంటే మా కోసం వీళ్ళు ప్రార్థన చేస్తారు అని విశ్వసించాలి. ఏం చేస్తారంటే నెక్స్ట్ వీక్ కూడా ఎంత దూరమైనా సరే ఈ సంఘాన్ని రావడానికి ఇష్టపడతారు. కాబట్టి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం ప్రేజలు చెప్పడమే కాదు, వాళ్ళ మంచి చెడ్డ ఏంటో, వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళ కష్టం ఏంటో మనం తెలుసుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా మన సంఘానికి రావడం ఏమవుతుందంటే మనకు కూడా ఆశీర్వాదం వస్తుంది. ఎందుకంటే ఒక ఆత్మ ఎక్కడికో పారిపోతుంది, లోకంలో ఉన్న ఆత్మను తీసుకొచ్చి మన దేవుడు మందిలో కూర్చోబెడితే అది మనకే ఆశీర్వాదం. అలాగా మా నాన్నగారు మరి కూర్చున్నప్పుడు పక్కన ఒక విశ్వాసి మరి మంచి చెడ్డ అలాగే అడిగారు. అడిగి ఏంటి పరిస్థితి అని చెప్పిన తర్వాత ఆయన సువార్త చెప్పడం మొదలుపెట్టారు. రక్షణ యొక్క విలువ ఏంటో చెప్పారు. అయితే మా నాన్నగారు దేవుడు నమ్ముకున్న 6 నెలలకి రక్షణ పొందారండి. రక్షణ పొందిన 6 నెలలకి మా నాన్నగారు చనిపోయారండి. చనిపోయే టైంకి మాకు 3 లక్షల రూపాయలు అప్పు ఉంది. అయితే ఒక ఫంక్షన్కి వెళ్ళారు విజయవాడ. ఆయన రూమ్లోని, ఆయన గదిలోని పడుకున్న మనిషి పడుకున్నట్టే చనిపోయాడండి. చనిపోయిన ఫోన్ వచ్చిందండి రాత్రి 11 గంటలకి. శివా డాడీ చనిపోయారా అని. ఉదయం కదా బాబాయ్ మాట్లాడాను. చనిపోవడం ఏంటి బాబాయ్ అంటే, చావు కోసం ఎవరైనా అబద్ధం ఆడతారా, డాడీ చనిపోయారా అన్న. వైజాగ్ నుంచి విజయవాడ రావడానికి నా దగ్గర 1 రూపాయి కూడా లేదని చూడదు. అలా కూర్చుని పోయి ఏడుస్తున్నాను. ఏంటి నా బ్రతుకుడు, నా పరిస్థితి ఏంటి, నా దుఃఖేంటి, ఇంతవరకు నా తండ్రి ఏం కావాలని నాకు ఇచ్చాడు కదా, ఇప్పుడు నాకేం కావాలంటే సరే నేనే కష్టపడాలి, నాకేం కావాలి నేనే కొనుక్కోవాలి, ఇప్పుడు నా బ్రతికేంట్రా బాబా అని చెప్పేసి అక్కడ ఏడుస్తుంటే మా డ్రైవర్ వచ్చి అన్నా ఏమైందన్నా అంటే, డాడీ చనిపోయారన్నా అందుకని వెళ్ళండన్నా, జోబులో డబ్బులు లేవన్నా అనేసరికి ఆయన వెంటనే 1000 రూపాయలు తీసి చేతిలో పెట్టి అన్నా వెళ్ళన్నా నచ్చింది అన్నారు. విజయవాడ లేదండి, మధ్యలో బాడీ ఉంది, చుట్టూ జనాలు, వాళ్ళందరూ మమ్మల్ని చూసి అంటున్నారు, చిన్న పిల్లల వీళ్ళు దిక్కేంట్రా, వీళ్ళు బ్రతికేంట్రా, వీళ్ళు పరిస్థితి ఏంట్రా అని చెప్పేసి అందరూ అంటుంటే ఆ మాటలు నా బ్రతుకు తరిగిపోయినా ఏడుస్తున్నాను. డాడీ లెగండి డాడీ, లెగండి డాడీ, ఉదయం కదా మాట్లాడాను, డబ్బులు తెచ్చండి డాడీ, చెప్పులు కావాలన్నావు కదా, చెప్పులు లేవన్నావు కదా, చెప్పులు కొన్నాను, డబ్బులు తెచ్చండి, లెగండి డాడీ అని ఏడుస్తున్నాను. గుండె పగిలిపోయాను, ఏడుస్తున్నాను. కార్యక్రమం అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మా పెద్దలంతా కూర్చోబెట్టి ఏంటో సార్ ఏం చేద్దాం అనుకుంటున్నాం, వైజాగ్ వెళ్ళిపోతా, వ్యాపారం వచ్చా రాదు, అప్పులు తీరుస్తా, నువ్వెప్పుడు నీ కుటుంబాన్ని పోషిస్తావు, నువ్వెప్పుడు నీ అప్పులు తీరుస్తావు, నువ్వెప్పుడు ఈ వ్యాపారం నేర్చుకుంటావని చెప్పేసి నన్ను చాలా మంది హేళన చేశారండి. నన్ను కన్న నా తండ్రి నా చేయి విడిచిపెట్టిన, నన్ను సృష్టించిన నా దేవుడు నా చేయి విడిచిపెట్టాలని దేవుడు స్తోత్రం హల్లెలూయా. నా తల్లి దగ్గరికి వచ్చి చాలా మంది ఏమన్నారంటే, ఈ దేవుడు నమ్ముకున్నా కాబట్టి నీ భర్త చనిపోయాడు, ఈ దేవుడు నమ్ముకున్నా కాబట్టి నీ పిల్లలు అనాథలు అయిపోయారు, ఈ దేవుడు నమ్ముకున్నా కాబట్టి నీకు ఈ గతి పట్టిందని చెప్పేసి అంటే, నా తల్లి ఒక మాట ఉందండి, నా భర్త ఒక నిజమైన మార్గం చూపించాడు, అది యేసు మార్గం,
మేము 6 మార్గంలో ఉంటాం కానీ వెనక్కి తిరిగి చూసేది గట్టిగా చెప్పిందని దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా తల్లి అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? 22 సంవత్సరాల మార్పు ఈ పరిశుద్ధ గ్రంథం చేతపట్టిన తర్వాత, పరిశుద్ధ ఈ జీవం గల మాట విన్న తర్వాత, పరిశుద్ధాత్మ సేవకులతో మాట్లాడిన తర్వాత 22 సంవత్సరాలుగా మన సిగరెట్, 22 సంవత్సరాలుగా మన మందు ఈ పరిశుద్ధ గ్రంథం చేతపట్టిన తర్వాత మా నాన్నగారు మార్పు చూసి నిజమైన రక్షణ యేసుక్రీస్తు నమ్మింది. ఎవరైనా చెప్పినా సరే ఇది దేవుడు కాదు అన్నా సరే మరి విశ్వాసంతో మోకాలేసి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనే ఈ రోజు మీ ముందు నన్ను నిలబెట్టిందని దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరి నాకు 2 తలంపులు వచ్చాయి. ఒకటి, వైజాగ్ విడిచిపెట్టి ఐపీ పెట్టేసి విజయవాడ వెళ్ళిపోవాలి. 2, ఎక్కడే ఉండి వ్యాపారం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, నువ్వు ఎక్కడే ఉండి నేను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను, నేను బలపరుస్తాను, నీకు ఒక ఉన్నత స్థితి ఇస్తానని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడినాడు. విన్నాను. ఆ మాట విన్నాను కాబట్టి, ఆ స్వరం విన్నాను కాబట్టి దేవుడు నాకు ఒక ఉన్నత స్థితి దేవుడు అందించాడని దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అయితే వైజాగ్ వచ్చాను. మా నాన్నగారు చనిపోయిన అపోహలు ఉంటుందేనండి. మా నాన్నగారు చనిపోయిన 10 రోజులకి మా ఆఫీస్లో నమ్మకంగా పనిచేస్తున్న గుమస్తా 50,000 బారిపోయాడు. అది జరిగిన కొన్ని రోజులకి మా ఆఫీస్లో డ్రైవర్లు నడుపుకున్నాడు. అది జరిగిన కొన్ని రోజులకి 20 లక్షల లారీ పోయింది. అది జరిగిన కొన్ని రోజులకి ఒక లారీ లోడింగ్ పెడితే లారీ డోర్కి అలాగే యాడదారు డోర్ 2 డోర్కి మధ్యన కాలు నలిపి డ్రైవర్ చనిపోయాడు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య. ఏంటి సమస్య? ప్రతిరోజు ఏంటి బాధలో అమ్మోని తట్టుకోలేకపోతుందని చెప్పేసి ప్రతిరోజు ఏడ్చామండి. నా తల్లి మాత్రం విశ్వాసంతో మోకాలేసి ప్రార్థన చేసింది. యేసయ్యా, దిక్కు లేనోడికి దిక్కే ఉన్నావు కదా, తండ్రి లేనోడికి తండ్రే ఉన్నావు కదా, మా పిల్లల పరిస్థితి ఏంటి ప్రభువా అని చెప్పి నా తల్లి మోకాలేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు తక్కువ సమయంలోనే నాకు తగిన జ్ఞానం ఇచ్చి వ్యాపారం చేసుకునే గొప్ప కృప అనుగ్రహించాడండి. అంత జ్ఞానమే ఉంటే నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను. కానీ నా తల్లి విశ్వాసంతో మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి తక్కువ సమయంలోనే నాకు జ్ఞానం ఇచ్చి మరి వ్యాపారం చేసిన గొప్ప కృప అనుగ్రహించాడు. అయితే వ్యాపారం చేస్తున్నాం. చేసిన టైంలో తినడానికి కూడా తిండి ఉండేది కాదు. 6 నెలల వరకు అప్పులో ఏమీ లేదు. 6 నెలలు స్టార్ట్ చేశారు. మా డబ్బులు మాకేమండి, మా డబ్బులు మాకు కట్టండి, తినడానికే డబ్బులు లేవండి, మేము ఎక్కడికి తేవాలని చెప్పంటే 6 నెలలు ఆగా మా పరిస్థితులు కాదు, మాకు డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటే డబ్బులు లేవరా బాబు అని చెప్పేసి ఏ పరిస్థితులు గడిపామంటే మేము రూపాయికి 3 అట్టిపళ్ళు కొనుక్కొని 10 రోజులు గడిపానండి. ఒక గ్లాస్ మంచిది తాగి నా కడుపు నింపుకున్న రోజు నేను గడిపాను. తినడానికే లేదు అని చెప్పేసి నేను ఏడుస్తుంటే నా తల్లి మాత్రం విశ్వాసంతో మోకాలేసి ప్రార్థన చేస్తూనే ఉండేదండి. ప్రార్థన చేస్తుంటే మరి కొన్ని రోజులకి 2005 డిసెంబర్ 25 మా అమ్మగారు పాలన చేస్తున్నారు పండగ అని చెప్పి నేను 5 లారీ లోడ్ పెట్టా. ఒక్కొక్క లారీ 10 లక్షల రూపాయలు సరుకు, మొత్తం 50 లక్షల సరుకు. లారీ ఓనర్కి మేము డబ్బులు ఇవ్వాలి, ₹1,00,000 సంవత్సరం నుంచి ఇస్తానంటున్నారు కానీ డబ్బులు ఇవ్వట్లేదు. ఈ 5 లారీ లోడ్ పెట్టిన వాళ్ళు ఏం చేశారంటే ఆఫీస్కి మరి డబ్బులు ఇస్తేనే ఈ లారీని విడిచిపెట్టమని చెప్పేసి ఆ ఓనర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ విషయం తెలిసిన అప్పులందరూ ఏం చేశారంటే ఆఫీసు తాళాలు వేసి పోలీస్ స్టేషన్కి కేసు పెట్టారు. నాకేం చేయాలి అర్థం కాక ఇంటికి వచ్చి ఏడుస్తున్నాను. ఏంటి కమ్మ, ఏంటి బాధ, ఏంటి పరిస్థితి, ఇంకేంటి ఎప్పుడు ఇదేనా అని ఏడుస్తుంటే నా తల్లి వచ్చి అరే ఏమైందిరా అంటే ఇలా ఇది పరిస్థితి అనగానే వెంటనే నాన్న వాళ్ళందరికీ ఫోన్ చేసిందండి. వాళ్ళందరూ అన్న మాట ఏంటో తెలుసా, చస్తే చావండి కానీ మాకు ఫోన్ చేయదన్నారండి. నా తల్లి మోకాలేసి 2 చేతులు ఆకాశం ప్రార్థన చేస్తుంది. నేను వచ్చాను, ఇంకా దేవుడు అంటానంటే ఈ దేవుడు కాదే, ఈ దేవుడు నమ్ముకున్నాను కాబట్టే నా తండ్రి చనిపోయాడే, ఈ దేవుడు నమ్ముకున్నాను కాబట్టే మీరు దిక్కులేని అయిపోయామే, ఈ దేవుడు నమ్ముకున్నాను కాబట్టే మాకు ఈ గది పట్టింది. ఇంకొకసారి దేవుడు అంటే మాత్రం మర్యాద ఉండదంటే నా తల్లో మాట చెప్పిందండి. రేసవా ఆ మాట వద్దరా, ఆవగంచంత విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడరా, ఆవగంచంత విశ్వాసం ఉంచుకోరా అని చెప్పేసి నా తల్లి మాట చెప్పినప్పుడు నా హృదయంలో ఎక్కడో ఆవగంచంత విశ్వాసం నిలబెట్టిందండి. దేవుడు మోకాలేసి 2 చేతులు ఆకాశం ఎత్తి ప్రార్థన చేస్తుంది. మరి 121 కీర్తన 1-2 వచనంలో ఒక మాట రాస్తుందండి. కొండల తట్టు నా కళ్ళెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, ఏవో నాకు సహాయం కలిగిను, ఆయనే భూమి ఆకాశాన్ని సృజించారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మోకాలేసి 2 చేతులు ఆకాశం ప్రార్థన చేస్తుంటే మా తల్లి ఎన్నో కొండలు ఎక్కిందండి. ఏ కొండ మీద దేవుడు సహాయం చేయలేదండి. ఎత్తలేని ఎత్తైన కొండ ఒకటి ఉంది. ఆ కొండ మీద నీ కొరకు నా కొరకు ఒక ఆయన వచ్చాడు.
ఆయన నీ కొరకు నా కొరకు సిలువేయబడ్డాడు. ఆయన నీ కొరకు నా కొరకు దెబ్బలు తిన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు రక్తం కాచాడు. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. నాకు నిత్య జీవం అక్కడే ఉందని నా తండ్రి ఒక్కసారి యేసయ్యా అని పరిచయం చేసి చనిపోతే, ఒక్కసారి యేసయ్య అన్నందుకే నా తల్లి మోకాలేసి ప్రార్థన చేస్తుంటే ఏ దేవుడు కాపాలేదండి, ఏ మనుషులు కాపాలేదండి. ఎవరు కాపాడారంటే నిన్ను నన్ను సృజించిన దేవుడు నా తల్లి మోకాలేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన తోపమే ఆయన సన్నిధికి చేరి వేరొక వ్యక్తి ప్రేరేపించబడి నా 3 లక్షల రూపాయలు అప్పు తీర్చాడండి. దేవుడు స్తోత్రం. 5 రోజులండి ఎవరు ఫోన్ లేకలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఆ రోజు ఫోన్ ఆన్ చేశాను. ఆన్ చేయగా ఒక ఫోన్ వచ్చింది. ఆయనకి డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇవ్వాల్సి వస్తే మా సభ ఏం చేద్దాం అనుకుంటారు. ఆ ముందే నేను మా అమ్మతో మీరు విజయవాడ వెళ్ళిపోండి, ఒక 10,000 అంత ఉంటే ఆ 10,000 పట్టుకుని విజయవాడ వెళ్ళిపోండి. మరి నీ సంగతి ఏంటంటే నేను విషయం దాకా చచ్చిపోతున్నాను. ఆ పని చేయొద్దు, చనిపోతే మొత్తం కలిసి చనిపోతాం. నువ్వు ఒక్కడవే చనిపోయి నీవేం సాగిస్తావరా, అందరూ కలిసి చనిపోతామని చెప్పేసి విషయం తేడానికి వెళ్తున్నానండి. ఆ ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తాను. మా సభ ఏం చేద్దాం అనుకున్నాం, చనిపోదాం అనుకున్నాను సార్. అనగానే నువ్వు తెలివైన అడిగి ఆ పని చేయొద్దు కాబట్టి నేను ఒక విషయాన్ని అనుకున్నాను, ఒక దగ్గర రామన్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మా లారీ ట్రాన్స్పోర్ట్ ప్రెసిడెంట్ నన్ను పిలిచిన ఆయన, అప్పులోరు, అలాగే లారీ ఓనర్ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఇదేంటి నన్ను బుక్ చేశారని చెప్పేసి వాళ్ళకి వచ్చి నేను నిలబడగానే మా లారీ ట్రాన్స్పోర్ట్ ప్రెసిడెంట్ వచ్చి పాతో తనేడండి, చెంపమే కొట్టాడండి, కడుపులో కుట్టాడండి. నన్ను ఎందుకు కొడుతున్నానండి, డబ్బు ఏం చేసావరా, ఏ వ్యభిచార పంపులు తీసుకెళ్ళేవరా, ఏ బాల్లో తగ్గబెట్టావరా అని చెప్పేసి నన్ను కొడుతుంటే, నేను చేసినప్పు కాదండి నా తండ్రి చేసినప్పండి, నేను కాదండి అని చెప్పేసి నన్ను కొడుతుంటే ఆయన నన్ను పిలిచిన ఆయన చేసి నీకు భయం చెప్పమన్నాను కానీ కొట్టమని చెప్పలేదు, ఎందుకు కొట్టమన్నాను అని చెప్పేసి, అమ్మసభ నీ 3 లక్షల రూపాయలు అప్పు తీరుస్తా, నెలకి 3,000 రూపాయలు ఇస్తా, మరి మీ అమ్మగారితో వెళ్ళి మాట్లాడే పదమ్మ తీసుకెళ్ళా మా అమ్మగారి దగ్గర. మా అమ్మగారితో కూడా ఇదే మాట చెప్పారు, అమ్మా 3 లక్షల రూపాయలు అప్పు తీరుస్తాను, నెలకి 3,000 రూపాయలు ఇస్తాను, మిగిలిన డబ్బులు నీకు జమ చేసుకుంటానమ్మా అన్నాడు. ఇక్కడ దేవుడు చేసిన కార్యం ఏంటంటే, నేనేమనుకున్నానంటే 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నెలకు 3,000 ఇచ్చి నాకు గుమస్తాగా పని చేయించుకుంటాడేమో అనుకున్నాను. ఆ క్షణం మనం ఒప్పించుకుంటాం ఆ ఉన్న పరిస్థితిని బట్టి. అలాగా ఆయన దేవుడు ఆయనలో ఉండి నాకు పార్ట్నర్షిప్ ఇచ్చాడండి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అయితే నా తల్లికి ఆయన ఎప్పుడైతే డబ్బులు ఇస్తానన్నాడో మా అమ్మకు ఒక ఆశ పట్టింది. 2000 సంవత్సరంలో 15 నుంచి 20 ముందు డబ్బులు అయ్యేవి. అలాంటిది నా తల్లి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. కానీ ఎప్పుడైతే డబ్బులు ఇస్తానన్నాడో వెంటనే మా అమ్మకి ఆశ పుట్టి, సార్ నా మందులు డబ్బులు కావాల్సాను అనగానే ఆయన అన్నాడు, ఎంతమ్మా, 500 సరిపోతాయి అన్నాడు. ఇదేంటిది 15 నుంచి 20,000 అవుతాయి, ఈయనేంటి 500 ఇస్తాయని చెప్పేసి దేనంగా సరిపోతాయి సార్ అండి. కానీ నా తల్లిని స్వస్థపరిచింది ఎవరో తెలుసా? ఏ డాక్టర్ స్వస్థపరచలేదండి, ఏ మందులు స్వస్థపరచలేదండి, ఏ మనిషి స్వస్థపరచలేదండి. నా తల్లి విశ్వాసంతో మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడండి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది అండి స్వస్థ కొడుకులు అని ఎవరో రాజమండ్రి నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు అనగానే స్థానిక సంఘంలో ఉంటూ కూడా స్థానిక సంఘ కాపులు ఉన్నారని ఆలోచన లేకుండా ఎంతమంది వెళ్ళిపోవట్లేదమ్మా? నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నేను నడిపిస్తుంది, నీ విశ్వాసమే నేను బలపరుస్తుందని దేవుడు వాక్యం తెలియజేస్తుంటే ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చారు, ఎవరో రాజమండ్రి నుంచి వచ్చారు, వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు స్వస్థపరుస్తారని చెప్పేసి వెళ్ళిపోతున్నారు కదా. అంటే నీ స్థానిక సంఘ కాబట్టి ప్రార్థన చేస్తే తగ్గలేదనే కదా దానికి అర్థం. అంటే ఆయన అవమానిస్తున్నట్టే కదా అర్థం. ఒకసారి ఆలోచించండి అమ్మా. నా తల్లి ఏ హైదరాబాద్ వెళ్ళా, ఏ తమిళనాడు వెళ్ళా, ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళా, స్థానిక సంఘంలో ఏ సంఘం అయితే ఉందో ఆ సంఘంలో మోకాలేసి విశ్వాసంతో ప్రార్థన చేసింది. నా తల్లి విశ్వాసమే దేవుడు స్వస్థపరిచాడు. కాబట్టి ఇలాంటి ఆలోచన ఉంటే నీ విశ్వాసం నీకు బలపరుస్తుందని దేవుడు వాక్యం తెలియజేస్తుంది, స్వస్థపరుస్తుందని చెప్పినప్పుడు స్థానిక సంఘ కాపులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘంలో మోకాలేసి ప్రార్థన చేయండి. నీ స్థానిక సంఘ కాపు ద్వారా నీకు స్వస్థ వస్తుంది. అంతేగాని నిత్యము నీ కోసం కన్నీరు కాచేవారు ఎవరైనా ఉంటే కన్న తల్లి కూడా మర్చిపోతాము, కానీ స్థానిక సంఘ కాపులు మాత్రం మర్చిపోరండి. ఈరోజు మీటింగ్ పెట్టారు, 3 రోజులు ఉపాసకుడు. ఏమండి మిమ్మల్ని చందాలు అడిగారా? మీరు డబ్బులు ఇవ్వండి నేను మీటింగ్ పెడతానన్నారా? దేనికి పెట్టారు? మీరు బలపడాలని, మీరు బాగుండాలని, మీరు ఆశించబడాలని, మీ బాగు కోసం 3 రోజులు మీటింగ్స్ పెట్టారు. నేనైతే కానుక తీసుకోను, వచ్చిన వాళ్ళు తీసుకోకుండా ఉంటారా? ఈరోజు
రీసెంట్గా పండుగ జరిగింది, చందా ఇస్తే కానీ బొమ్మ పెట్టలేదు. తీరా 7 రోజులు నిష్ఠగా చేస్తారు. చేసిన తర్వాత చివరి తీసుకెళ్ళి ఎక్కడ పడిచేస్తారు, మురికి కాలవాన్ని జీవితాన్ని పరిశుద్ధుడిగా మార్చి నిత్య జీవంలోకి దేవుడు తీసుకెళ్తాడండి. అది గొప్పతనం అంటే. కాబట్టి ఆలోచన చేయండి. మీ విశ్వాసం అంటే మీ యొక్క బాగు కోసం ఈ 3 రోజులు మీటింగ్స్ పెట్టారు. మీరు బాగుండాలని, మీరు బలపడాలని. వాక్యాన్ని అందరూ చెప్తారండి. ఏదో ఒక మాట వాక్యం. ఎవరైనా పెద్ద పెద్ద సేవకులు వచ్చారు, మీటింగ్స్కి వెళ్ళండి, తప్పు కాదు. ఎందుకు చెప్పనా, ఏదో ఒక మాట బలపరుస్తుంది. కానీ స్వస్థత కోసం మాత్రం వెళ్తే మాత్రం చాలా తప్పు. మీరు చెప్తాను, ఇది మాత్రం అంగీకరించదు, నేను అంగీకరించాను. స్వస్థత కోసం మాత్రం ఎక్కడైనా మీటింగ్ ఉంటే మాత్రం వెళ్ళదు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడే చెప్తున్నాడు, నీ విశ్వాసం నీ స్వస్థపరుస్తుందని. ఆలోచన చేయడమా, వాక్యం వింటే తప్పు కాదు. వాక్యం వల్ల ఏమవుతుందంటే ఆ వాక్యం నేను బలపరుస్తుంది. ఏదో ఒక మాట తాగుతుంది. అందుకే ఈరోజు మీ సేవకు నిలబడి చెప్పుకోలేదా? నా సాక్షి అయితే చెప్పలేదు. వాళ్ళు వచ్చే బైబిల్లో మాట తీసి మీ పాస్టర్ చెప్పుకోలేదా? ఎందుకని? రోజు చారణం సాంబారం పెడితే బాగుంటుంది, ఏం బాగుంటుంది అని చెప్పేసి అప్పుడప్పుడు బిర్యానీ పెడదామని చెప్పేసి ఒక అవకాశం. మీకు బిర్యానీ పెట్టడానికి ఆ వాక్యం. ఆలోచన చేయడమా. కాబట్టి మన స్థానిక సంఘంలో ఏవైతే ఉన్నామో సంఘంలో బలపడుతూ, సంఘ కాపరికి సహకరిస్తూ, ఆయన బలపరుస్తూ దేవుడు ఒక మాట అడుగుతారు, చెప్పండి. సేవకుడు వచ్చి, అమ్మా ఎలా ఉన్నారమ్మా, మీరు బాగైతమ్మా, బాగానే ఉన్నారు కదా, మీకేం కష్టాలు ఉన్నాయా అని అడుగుతారా అక్కడ? ఎవరైనా విశ్వాసి, అయ్యగారు మీరు ఎలా ఉన్నారు, మీరు తిన్నారా, మీ పరిస్థితి ఎలా ఉంది, మరి మీటింగ్స్ పెడుతున్నారు కదా, డబ్బులు ఉన్నాయా అని ఎవరైనా అడిగారున్నారా? చూడలేదు, మీరు కూడా లేదు. ఆలోచన చేయడం సరే. ఏ రోజైతే మీ స్థానిక సంఘ కాపుని వెళ్ళి, అయ్యగారు మీరు బాగా ఏంటి ఆయన అడగడం కాదు, మనం అడగదు. మనం అడిగినప్పుడు ఆయనకి ఏం పడుతుంది తెలుసా? కొండంత ధైర్యం. మీరు ఇవ్వకపోలేదు ఒక మాట. ఏమండి, ఈరోజు నన్ను బతికించింది లేదండి, దేవుని యొక్క మాట అండి. నన్ను నడిపించింది లేదండి, దేవుని యొక్క మాట అండి. నన్ను నిలబెట్టింది లేదండి, దేవుని యొక్క మాట అండి. అలాగా మీరు కూడా ఒక మాట ద్వారా సేవకుడితో ఒక మాట చెప్తే ఎంత ధైర్యం ఉంటుందో చెప్పండి. ఆలోచన చేయండి. కాబట్టి అయ్యగారు మీతో ఉంటానండి, మీతో నడుస్తానండి, అన్నింటిలో తోడుగా ఉంటానండి, ఒక్క మాటని సేవకుడి దగ్గర ఆత్మీయ దగ్గరికి చెప్పండి. ఎంత బలం ఉంటుందో తెలుసండి. మా ఆత్మీయ తల్లి నుంచి చెప్తాను, కారు కొనుక్కుంటానంటే ఎందుకు అయ్యారు నా కారు లేదన్నా, మీరు కారు కొంటే నా కారు అమ్మేస్తానని చెప్పారు. అలా ఎంతమంది ఉన్నారు? ఆలోచన చేయమన్నా. స్థానిక సంఘకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో, మనం అంత ప్రేమ ఇచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తారన్నమాట. ఆయన సంతోషపరిస్తే ఏమొస్తుంది తెలుసా మనకి? ఏదైనా ఇస్తాను, ఏమైనా చేయగలడు. నా కథ మార్చాడు. ఇంకా సాక్ష్యం చాలా ఉంది. మామూలు ట్విస్ట్ కాదు, ఒక్కొక్క ట్విస్ట్ అంటే బుర్ర పాడైపోతుంది. అయితే వెంటనే సాయంత్రం అడిగాను, రామ్మ మనం సంతకాలు పెట్టించుకుని లెక్కలు చూసుకున్నాం, అందరికి ఎవరో డబ్బులు ఇవ్వాలి ఇచ్చేద్దాం అన్నారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ముందుగా లారీ ఓనర్ ₹1,00,000 ఇవ్వాలి కాబట్టి ఆయన డబ్బులు లెక్కేసి ఆయన చేతికి ఇచ్చారు. ఇచ్చి లారీ ఓనర్ డబ్బులు లెక్కేస్తున్నాడు. నా వైపు చూసి, అమ్మ శివ, ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటమ్మా అన్నాను. నేను మరి ఈయన ఆదుకున్న ఆనందంలో ఈ ఫోన్ ఎక్కడ మర్చిపోయాను. అంటే ఇప్పుడంటే మనకు ఫోన్లు బాగా అలవాటాయి, కానీ అప్పుడు ల్యాండ్ ఫోన్లే. అప్పుడు ఆయన చెప్పగానే ఇలా ఎదుర్కొని, సార్ ఫోన్ పోయించాను అనగానే లెక్క పెడుతున్న డబ్బులు తీసుకొని 1500 సెల్ల దగ్గర నువ్వు ఎంత అశ్రద్ధగా ఉంటే నీ ₹3,00,000 నీ పేరు పెట్టుబడి ఎలా పెడతానని చెప్పేసి లెక్క పెడుతున్న డబ్బులు తీసుకుని మధ్యలో ఉండిపోయాడు. అప్పులోలు, లారీ ఓనర్లు, అలాగే మా లారీ ట్రాన్స్పోర్ట్ ప్రెసిడెంట్, అలాగే నన్ను పిలిచిన ఆయన, మొత్తం అందరూ అక్కడే ఉన్నారు. ఏంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి, మా డబ్బులు ఏంటంటే పాస్ పని చేసేదానికి అప్పు తీరుస్తా, లారీ క్లీనర్గా వచ్చేసరికి అప్పు తీరుస్తా, కాబట్టి నన్ను విడిచిపెట్టనంటే లారీ ఓనర్లు ఏం చేశారంటే ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఆ బ్యాగ్ లోంచి కాగితాలు తీసి సంతకం పెట్టిస్తున్నారు. ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం. ఇది చేసిన తర్వాత మీ అమ్మగారు కూడా సంతకం పెట్టించని చెప్పేసి నన్ను పంపిస్తుంటే నేను వెళ్తుంటే ఈ లోపల మళ్ళీ తిరిగి ఆయన వచ్చాడు. ఏంట్రా తిరిగి వచ్చాడని చెప్పేసి ఆలోచన చేస్తుంటే మరి ఎవరెవరు డబ్బులు అందరికీ ఇచ్చాడు.
ఇచ్చిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, బసవా నేను ఒక డబ్బు ఇచ్చాను, 5 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాల నుంచి ఫోన్ ఎత్తట్లేదు, 3 సంవత్సరాల నుంచి వడ్డీ కట్టట్లేదు, మరి ఆయన వచ్చి నా డబ్బులు నాకు ఇచ్చేసావా? నేను కూడా దేవుడిని నమ్ముకున్నాను శివా అన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎవరు చేశారంటే కార్యం? ఏమిటో చేశారంటారు? ఒక 1500 సెల్ల దగ్గర ఒక సెంటిమెంట్కి వెళ్ళిపోయాడు ఆయన. ఒక సెంటిమెంట్గా వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ తిరిగి రావాలంటే మళ్ళీ అలాంటి సెంటిమెంట్ జరగాలి. అలా జరిగితేనే మళ్ళీ వస్తాడు. పోలే అనుకున్న డబ్బులు 3 సంవత్సరాల నుంచి ఫోన్ ఎత్తలేడు, 3 సంవత్సరాల నుంచి వడ్డీ కట్టలేడు. ఆ క్షణం దేవుడు ఆయన ప్రేరేపించబడి ఆ డబ్బులు ఆయన ఇప్పించబట్టి ఆయన తిరిగి వచ్చి నా 3 లక్షల అప్పు తీర్చాడండి. మరుసటి రోజు వచ్చి ఆయన డబ్బులు ఇస్తాను సార్, లారీ ఓనర్లు ఏం చేస్తారంటే అలాంటి సంకర్షణ వెళ్ళిపోవడం బయట అంటారు. కానీ దేవుడు ఆ క్షణంలో కూడా మరి కార్యం చేశాడండి. మరి ఏముండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు ఒక కార్యం చేసేటప్పుడు ఒక్కొక్క విషయంలో ఒక స్థిరమైన ఒక శాస్త్రమైన ఇవ్వడానికి దేవుడు మనకు ఒక కార్యాన్ని లేట్ చేస్తాడు. అలా చేసి మనం కృంగిపోయి దేవుడిని నిందించుకున్న విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ క్షణం దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం నిరీక్షణ కలిగి ఉంటాం. అయితే ఇన్ని అయిపోయిన తర్వాత మరి కొన్ని రోజులకి ఆయన ఏం చేశారంటే ఆఫీసు ఆయన పార్ట్నర్ అంటే ఆయన బామ్మర్కి నాకు అప్ చెప్పి ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళిపోయాడు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మరి మా ఇంటి ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి కూడా చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా తండ్రి లేకపోయినా సరే చక్కగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు, లేని పరిస్థితులను తీసుకొచ్చారని చెప్పేసి ఆ చుట్టుపక్కల చెప్పినప్పుడు ఆ అమ్మాయి కూడా నా మీద ప్రేమ ఉంటుంది. ఇద్దరు ప్రేమించుకున్నాం. అయితే పెళ్లి చేస్తున్నాం అనుకున్నాం. వాళ్ళ ఇంట్లో చెప్పడం ఒప్పుకోలేదు, మా ఇంట్లో చెప్పడం ఒప్పుకోలేదు, వేరే క్యాస్ట్ అని చెప్పి. అయితే మేమేం చేసామంటే బయటకే పెళ్లి చేస్తున్నాం అనుకున్నాం. బయటకే పెళ్లి చేస్తున్నాం అనుకుంటే ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ ఇంట్లో మరి అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేద్దాం అనుకున్నాం. పెళ్లి చేద్దాం అనుకుంటే అమ్మాయి ఏం చేసిందంటే ఉరేసుకొని చనిపోయింది. అమ్మాయి చనిపోయి దురాత్మయ్యి నేను 6 సార్లు సూసైడ్ చేస్తున్నాను. నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఆ ఇల్లు చూసి ఈ అమ్మాయి నా వల్లే చనిపోయింది కదా, నేను ప్రేమించబట్టే చనిపోయింది కదా, అదే నేను ప్రేమించకపోతే ఈ అమ్మాయి బ్రతుకుండేది కదా, నా వల్ల ఒక ప్రాణం పోయిందే, చీకెందుకు పోతుంది అని చెప్పేసి నేను 6 సార్లు సూసైడ్ చేస్తున్నాను. 2 సార్లు నిద్ర మాత్రం మిగిసా, ఒకసారి బస్సు కిందకి వెళ్ళిపోయా, ఒకసారి తువాడు పిచ్చి నుంచి దూకిపోయా, రైలు పట్టాలే పడుకుని పోయా. ఇలాగ 6 సార్లు ప్రయత్నాలు చేస్తుంటే శ్రీకాకుళంలో పాస్టర్ గారు ఇది తెలుసుకొని మాకు అప్పుడే బైబిల్ మాటలు నేర్పిస్తూ మరి నన్ను శ్రీకాకుళం తీసుకెళ్ళారు. ఒక నైట్ అంతా ఒక మందిరంలో పడుకోబెట్టారు. తర్వాత మళ్ళీ తిరిగి నన్ను ఒక మరుసటి మార్నింగ్ పంపిస్తారు. ఈ కారులో వెళ్తున్నప్పుడు మా అన్నదమ్ములు ఏమంటున్నారంటే వీడిని కానీ మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే మళ్ళీ ఎలాగే ప్రయత్నిస్తాడు, ఈయన ఎలా కాదు మరి విజయవాడ తీసుకెళ్ళిపోతాను. ఆ మాటలు విన్న నాకు వెంటనే కారు ఆపని చెప్పి పాస్ అని చెప్పేసి కింద దిగి కింద తీసుకెళ్తా తీసాను ముఖం వేసి నన్ను కిడ్నాప్ చేస్తున్నాను, కొట్టేస్తున్నాను, నేను చంపేస్తున్నాను అని చెప్పేసి పెద్ద కేకలేస్తే ఒక బాబు ఇంటికి తీసుకెళ్తాను ఇంటికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని తెలుసు మా పెదనాన్న గారు విజయవాడ నుంచి వైజాగ్ వచ్చి మరి నన్ను విజయవాడ తీసుకెళ్ళి తెల్లవారు నా కోసం 24 గంటలు ప్రార్థన చేసి గొలుసు ప్రార్థన చేసి నాకు విడుదల వచ్చింది అనుకోని ఏప్రిల్ 2, 2010 నాకు బాప్తిసం ఇచ్చి నాకు మళ్ళీ వైజాగ్ పంపించారు. బాప్తిసం తీసుకోకుండా నా జీవితం, బాప్తిసం తీసుకుందని నా జీవితం, బాప్తిసం తీసుకోకుండా నా జీవితం శ్రమలు ఉండేవి. బాప్తిసం తీసుకుందని నా జీవితం శ్రమలతో పాటు విడుదలతో పాటు ఆశీర్వాదాలు చూసాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే నా తల్లి సంఘానికి వెళ్తే అక్కడ ఇబ్బంది అని చెప్పేసి నేనేం చేశానంటే ఈ విషయాన్ని తెలుసుకుని నాకు నామం వచ్చి చెప్పేసి నా తల్లి సంఘానికి వెళ్ళా. ప్రతిరోజు ప్రతి నెల కూడా నేను విజయవాడ వెళ్ళి బల తీసుకొని అక్కడే దశభాగి ఇచ్చి వస్తుండేవాడిని. దశభాగి ఇచ్చి వస్తుంటే మరి ఆ పాస్టర్ ఏమన్నారంటే అమ్మా శివ తిమోతి నువ్వు మరి ప్రతి నెల ఇక్కడ రావడం కరెక్ట్ కాదు, దగ్గరలో సంఘానికి వెళ్ళి చిన్న సంఘం ఏమో చూసుకొని వెళ్ళి పెద్ద సంఘానికి వెళ్ళడం వల్ల మరి వాక్యం ఉంటుంది కానీ దేవుడు ప్రేమ ఏంటి అర్థం అవుతుంది, సువార్త ఏంటి అర్థం అవుతుంది, పరిచయం ఏంటి అర్థం అవుతుంది. కాబట్టి చిన్న సంఘానికి వెళ్ళడం వల్ల నీకు ఏమవుతుందంటే సువార్త ఏంటి అర్థం అవుతుంది, దేవుడు ప్రేమ ఏంటి అర్థం అవుతుంది, అలాగే దేవుడి యొక్క పరిచయం ఏంటి అర్థం అవుతుంది. కాబట్టి చిన్న సంఘానికి వెళ్ళామా అన్నారు. చిన్న సంఘానికి వెళ్ళినప్పుడు మరి మా ఫ్రెండ్ ద్వారా వైజాగ్ లోని అంటే స్టీల్ ప్లాంట్ లో ఒక ఉద్యోగం చేస్తూ స్వస్థ వరం ఉందని చెప్పేసి మరి మా ఫ్రెండ్ ద్వారా తెలిస్తే మరి ఆ సంఘానికి వెళ్ళడం జరిగింది. సంఘానికి వెళ్ళిన తర్వాత మరి నేను దగ్గరలో అంటే ఆ సంఘానికి వెళ్ళిన కొన్ని రోజులకి ఒక అమ్మాయితో మ్యారేజ్ సెట్ అయింది. మ్యారేజ్ అయితే పెళ్లి అన్ని డేట్స్ అన్ని ఫిక్స్ చేసుకున్నాం, కార్డ్ ఫండ్స్ ఉన్నాం, అలాగే ఎవరెవరి అడ్వాన్స్ అందరికి ఇస్తున్నాం.
తీసుకున్న తర్వాత పెళ్లి 4 రోజులుగా అమ్మాయి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. పోనీ ఎవరైనా ప్రేమించినంటే ప్రేమించలేదు. ఏంటి నాకు ఈ బాధ, నాకేంటి కదా, మొన్నే కదా అది చచ్చిపోయేమో, నన్ను ఎలా చేసింది, ఇప్పుడు ఇది వెళ్ళిపోయి ఏంటి నాకు ఈ కర్మ, ప్రతిరోజు కష్టపడాల్సింది ఏడుస్తుంటే మా ఫ్రెండ్ వచ్చాడండి. ప్రసవా నీ జాతకం బాగాలంటుంది, మరి గాజువాకలో ఒక సిద్ధాంతం తీసుకొని పోరా అన్నాడు. సరే వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిద్ధాంతం నా జాతకంతో చూసి ఆయన చెప్పిన మాట ఏంటంటే, బాబు నీకు పెళ్లి దోషం ఉంది, ఈ పెళ్లి దోషం పోవాలంటే 41 రోజు 12 మంది పంతులతో పూజ చేసి ఉపవాసం ఉండి చివరి రోజున ఒక అక్షితో పెంచాలి, అక్షితో పెళ్లి చేసిన తర్వాత ఈ దోషం పోతుంది, అప్పుడు నీ పెళ్లి అవుతుంది బాబు అన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు దేవుడు గుర్తు రాలేదండి. ఎప్పుడు దేవుడు గుర్తు వచ్చేది సార్? ఉచితంగా ఆశీర్వాదం రావాలి, ఉచితంగా స్వస్థ రావాలి, ఉచితంగా అన్నీ రావాలి. కానీ ఇచ్చేటప్పుడు మాత్రం 1, 2, 3 అని లెక్కేస్తాం. నువ్వు లెక్కేసుకోలేరమ్మా, నేను కూడా అన్నమ్మా. కానీ ఇచ్చిన తర్వాత చూసాను దాని యొక్క ఆశీర్వాదం అంటే ఏంటో. ఇచ్చేటప్పుడు మనం హృదయపూర్వకంగా ఇవ్వాలి. దేవుడు నువ్వు వేసుకున్న బట్ట కానీ, నువ్వు తిరిగే కారు కానీ, నువ్వు ఇల్లు చోటు నీ హృదయం చూస్తాడు. నీ హృదయంతో మనస్ఫూర్తిగా నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు ఒక ఉన్నత స్థితిస్తాడు. అలాగా ఎప్పుడు వచ్చాడంటే దేవుడు, సార్ ఇవన్నీ కాదు సార్, ఏం కావాలి, ఎంత అవుతుంది సార్ అన్న. ఇప్పుడు వచ్చాడు దేవుడు, 50,000 అవుతాయి అన్న. డబ్బులుంటే చేయించుకున్నాను నేను. డబ్బులు అనేసరికి సార్ ఎన్ని కాదు సార్, ఇంకో మాట చెప్పండి సార్ అన్న. లేదమ్మా ఇలాగా పంతులు పూజలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖర్చు అవుతుంది అన్నాడు. కాదు సార్ ఇంకో మాట చెప్పండి సార్ అన్న. అవుద్రా బాబు ఇవన్నీ కాదు, ఏదో మాట చెప్పి తప్పించుకోవాలి. ఇప్పుడు దేవుడు అంటే వచ్చాడు. ఇప్పుడు దేవుడు పెట్టాను అక్కడ. సార్ నీ దేవుడు నమ్ముకున్నాను సార్ అన్న. వెంటనే అన్న మాట ఏంటి సార్, చిప్పో బయట అన్నాడు. కాదు సార్ ఇంకో మాట చెప్పండి సార్ అంటే, బాబు నువ్వు బయటకు వెళ్ళిపో, మా మాట వినమన్నాడు. కాదండి ఇంకో మాట చెప్పండి అంటే, మీ పాస్ గారు ఏం చెప్తారు వీళ్ళు బయటకు పో అన్నాడు. ఎందుకంటే నేను చెప్పినా వినమని చెప్పేసి బయటకు వస్తాను. ఒకసారి ఆలోచించేయండి, జాతకమే నిజమైతే నేను ఎవరిని కించపరచట్లేదు, ఆలోచన చేయమని చెప్తున్నాను. నేను అనుభవించింది నీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తాం, 3 రోజులు ఒంట్లో బాగాలేదు వెళ్తే 3 రోజులు టాబ్లెట్స్ రాసిస్తాడు. టాబ్లెట్ ఇచ్చిన తర్వాత తగ్గలేదు అనుకోండి, టెస్టులు రాస్తాడు. ఆ టెస్ట్లో సమ్ ప్రాబ్లం వచ్చిందని వస్తుంది. అప్పుడు మన మనసులో ఏమనుకుంటాం అంటే, డాక్టర్ ఈ రోగం ఉందని చెప్పగానే మనం ఏమనుకుంటాం అంటే, వీడు డాక్టర్ కాదు, నేను ఎంత బాగుంటే నా ఒంట్లో రోగం ఉందని చెప్తాడా అని చెప్పి డాక్టర్ అని చెప్పి సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం. సెకండ్ ఒపీనియన్కి వెళ్తే ఇక్కడ ఈ డాక్టర్ ఏం చేశాడో సేమ్ ప్రాసెస్ ఆయన కూడా చేస్తాడు. ఇక్కడ ఈ రిపోర్ట్లో ఏ రోగం వచ్చిందో ఈ రిపోర్ట్లో కూడా అదే రోగం వస్తుంది. ఎందుకని నీ ఒంటిలో రోగం ఉంది కాబట్టి రోగం ఉందని వస్తుంది. జాతకమే నిజమైతే ఒకడు ఏం చెప్పాడు, నన్ను 20 సంవత్సరాలే చనిపోతానని చెప్పాడు. రెండవ దగ్గరికి వెళ్ళినప్పుడు, అరే బాబు నువ్వు 20 సంవత్సరాలకి చనిపోవాలి, నువ్వు ఎలా బతుకున్నావు ఫస్ట్ మొట్టమొదటి అడగాల్సిన ప్రశ్న. కానీ ఆయన ఏమన్నాడమ్మా, 41 రోజు 12 మంది పంతులు 50,000 అవుతాయి, ఒక అక్షిత పెళ్ళి అన్నాడు. జాతకం నిజమంటారా? నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు, నేను 20 సంవత్సరాలు బతుకున్నాను, దెయ్యమే వచ్చి మీతో మాట్లాడుతున్నా, మరి జాతకం నిజమంటారా? ఇంకా జాతకాలని మూఢనమ్మకాలని ఇంకా మూఢనమ్మకాలు ఉంటారేటమ్మా. ఈ మాట విని అలాంటి మూఢనమ్మకాలు ఎవరైనా ఉంటాయి, ఆ మూఢనమ్మకాల నుంచి తీసివేయండి. నీ హృదయమే ఆలయం అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటానని చెప్పినప్పుడు మరి ఇంకా మనం వాస్తని, ఈశాన్యం అని, నైరుతి అని, ఆ మూలని, ఈ మూలని ఇంకా మనం ఇలా చేస్తే ఇంకా లోకానికి క్రైస్తవులకి సంబంధం ఏమమ్మా చెప్పండి, ఆలోచించేయండి. మన దేవుడు నిజమైన దేవుడు అమ్మ. ఎక్కడైనా ఒక విషయం చెప్తాను, ఎక్కడ 2, 3 ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ఉంటానంటారా? మనం వేల మందిలో ఉంటానంటారా? అవునా? మరి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానంటుంటే దేవుడు. మరి మనం ఏంటమ్మా ఈశాన్యం అంటున్నాం, నైరుతి అంటున్నాం. ఈశాన్యంలో ఏం పెట్టకూడదు, పొయ్యి తీయకూడదు, ఇంకోటి ఏంటి మెట్లు పెట్టకూడదు. నేను అలాగే ఉండేవాడిని. మా పాస్ గారు చర్చి కడుతున్నప్పుడు ఈశాన్యం ఏంటి సెప్టి ట్యాంక్ కట్టించి ఆ పైన మెట్లు కట్టారు. ఈశాన్యం అటుపక్క కట్టినప్పుడు ఆ స్థలం కూడా ముందు స్థలం అమ్మిన వాళ్ళు ఎంత చనిపోయారు. మరి ఈశాన్యం మన పాస్టర్ కట్టారు. ఆ రోజు మార్చుకున్నామా? నిజంగా మనం నిజమైన దేవుని నమ్ముకున్నాం. మన క్రియలు మార్చుకోవాలి. ఇంకా మార్చుకోకపోతే మన క్రైస్తవులను ఎలా తెలుస్తామని ఆలోచించేయండి. రాబోయే రోజుల్లో యవనస్తులు ముఖ్యంగా, ఎందుకంటే రాబోయే దినాల్లో వాక్యం వినడానికి కూడా అవకాశం ఉంది, ఇలా నిలబడి చెప్పడానికి కూడా అవకాశం రాని రోజులు వస్తాయి. అంటే ఇప్పుడు కాదు, రాబోయే తరం, మీ తరానికి మీరు చెప్పాలి.
ఆనాడు యేసు ప్రభు ఒక్కనే సిరివేసేద్దాం అనుకుంటే మరి ఆగిపోయింది ఆ సువార్త. తర్వాత 12 మంది శిష్యులు, 12 మంది శిష్యుల నుంచి ఎవరికి వచ్చింది? మన వరకు వచ్చింది. రేపు తరానికి ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. ఈ రోజు మనం చెప్పకపోతే రేపు తరానికి మీకు ఎలా తెలుస్తుంది యేసు ప్రభు ప్రేమ? ఆలోచించండి. అబద్ధానికే చాలా అవకాశం ఎంతో ఇంకా చేస్తున్నారు. మరి నిజమైన దేవుడు రక్షణ నచ్చుకుని మనం నమ్ముకున్న మనం ఏం చేయాలి? దేవుడి కోసం ఏం చేయాలి? ఆయన నీ కొరకు నాకు ప్రాణమే పెట్టాడు. ఆయన ఏం చేయగలరు చెప్పండి? చిన్న పాత్రగా మీకు వచ్చింది, ప్రార్థన చేయండి. వాడు వద్దు అన్నాడు ఆగిపోండి. కానీ ఇలా చెయ్యి అంటే మనం చెయ్యరు. ఎందుకు చెప్పనా? దేవుడు మనకి ఇచ్చిన స్వతంత్రం. కలుగులు కాక అంటే అంతా కలిగిందండి. మరి అన్నప్పుడు పాపాలు పోతాయి కదా. ఆయన ఎందుకు ఇక్కడ లోకం రావాలంటే మనకి స్వతంత్ర జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ స్వతంత్రాన్ని బట్టి వాళ్ళు చెయ్యమంది, ఇది చెయ్యి అంటే చెయ్యదు, ఆగు అంటే ఆగండి. కాబట్టి రాబోయే తరం మీరు మాత్రం దయచేసి విశ్వాసంలో, ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత కూడా జీవించబడడం ఆశీర్వాదం. డబ్బో ఇల్లో కాదు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడ ఉండాలి? లేకపోతే ఎక్కడ ఉంటుంది? ఆ క్షణం చనిపోయి ఆ చెప్పిన మాట విని మనం చనిపోయి నిత్య అగ్నిలోకి వెళ్ళే కంటే దేవుని కోసం అంత సాక్షిగా ఈరోజు నేను అదే కోరుకుంటున్నాను. ఈరోజు నేను నిర్భయంగా చెప్తాను, నేను చనిపోతే నా దేవుడి దగ్గర నేను ఉంటానని గట్టిగా చెప్తాను. ఎందుకు తెలుసా? నేను దేవుని ప్రకటిస్తున్నాను. అలా మీరు అందరూ ప్రకటించండి. అయ్యో కొట్టేస్తున్నాను, లోకం బాగాలేదంటే నీకేం చూపించండి, మాట్లాడు. మౌనంగా ఉంటే ఆ మధ్యలో దేవుడు వచ్చేస్తాడు. నీకోసం నా కోసం యుద్ధం చేస్తాడు ఆయన. కానీ నువ్వు మాట అన్న వల్ల ఏమవుద్ది? ఆ యొక్క దేవుడు కూడా ఏంటంటే ఆల్రెడీ వాడు మాట్లాడకుండా మనం ఎందుకు మధ్య రావాలని చెప్పి ఆగిపోతాడు. అదే నువ్వు మాట్లాడుకుని ఉండు, అప్పుడు నా కుమారుడు మాట్లాడలేదని చెప్పి మధ్యలో వస్తాడు. ఆలోచించేయండి అమ్మా. ఈ విషయాలని తెలుసుకున్న మా పాస్టర్ మరి శ్రీపేట ఉన్నత ఉద్యోగం చేస్తూ ఆయన 9 గంటలకి డ్యూటీకి వెళ్ళిపోయి సాయంత్రం 5 గంటలకి ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి ప్రతిరోజు అండి దేవుని యొక్క మాట తెలియజేస్తూ, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఆయన ప్రేమ ఏంటో అర్థం అయ్యేలాగా నాకు చేశాడండి. ఇలా చేస్తున్నప్పుడు మా పార్ట్నరు ఒక సంబంధం చూశాడు. అమ్మ శివ ఇలాగా మా మరదలు ఉంది, పెళ్లి చేసుకుంటామని. చేసుకుంటాను సార్ అన్న. 4 ఎకరాలు పొలము, 4 ఇల్లులు ఉన్నాయమ్మా అమ్మాయికి, మరి చేసుకుంటామని చెప్పాను. తీరా వస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందమ్మా, ఆ అబ్బాయికి పిచ్చి ఆడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మరి ఆ అమ్మాయిని చేసుకుంటామన్నాడు. నేనేం చేశానంటే ఆయన డాడీ చనిపోయిన తర్వాత నన్ను ఆదుకున్న కృతజ్ఞతతో ఆయనకి ఎలా కృతజ్ఞత చెల్లించుకోవాలని చెప్పేసి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం రెడీ అయిపోయాను. సరే పెళ్లి చేసుకోవడానికి పెళ్లి సంబంధం అది చూపులకి వెళ్ళమని చెప్పారు. తీరా వెళ్ళిన తర్వాత ఇక్కడ తుని లోపల ఎక్కడ ఏదో ఊరు వెళ్ళిన తర్వాత వాళ్ళు ముందుగా అమ్మాయి చూపించారు. ముందు 4 ఎకరాల పొలమును 4 ఇల్లు చూపించారు. అమ్మాయిని కోటేశ్వరం అయిపోయారు అనుకున్నాను. అమ్మ 4 ఎకరాల పొలము 4 ఇల్లు, నా లైఫ్ సెట్ అయిపోయింది అనుకున్నాను. సరే లోపలికి వెళ్తే అమ్మాయిని చూపించారు. నేనేమో 6 అడుగులు ఉన్నాను, అమ్మాయి 3 అడుగులు ఉంది. అమ్మాయి అంటది నేను అడగాలి అమ్మాయితో నేను మాట్లాడాలని. ఆ అమ్మాయి ఏమన్నా తెలుసా? నేను ఆ అబ్బాయితో మాట్లాడాలండి. ఇదేంటి రావు నాతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళారు. సరే రూమ్లోకి వెళ్ళి గెలబెట్టారు. గంట అయింది. అమ్మాయి ప్రశ్నలు వేస్తుంది. ఏంటి దేవుడు అనుకున్నావా? యాస బాగుంటుంది కదమ్మా, నమ్ముకున్నావా? మరి బొట్టు పెట్టుకోకూడదంటగా, పెట్టుకోకూడదా? ఎవరు చెప్పండి కన్నా? మరి దేవుడు నమ్ముకుంటే బొట్టు పెట్టుకోకూడదు. దేవుడు వాక్యంతో మాట్లాడడం పెట్టుకోవడం మానేట్టుకున్నాను. మరి పువ్వులు పెట్టుకోవాలి, నాకు ఇష్టం, మరి పువ్వులు పెట్టుకోవద్దా? పెట్టుకోవద్దు అంటున్నారు కదా, ఎవరు చెప్పండి కన్నా? సినిమాలకు వెళ్ళాలి ఉంది, మరి సినిమా తీసుకెళ్తావా? తీసుకెళ్తాను. మరి వెళ్ళకూడదు కదా, ఎవరు చెప్పండి కన్నా అనేసి అన్ని ప్రశ్నలు వేసిందండి. ప్రశ్నలు వేసిన తర్వాత నాకు ఏమి అనిపించలేదు. కానీ సరే గంటసేపు ఆ వేసిన ప్రశ్నలన్నిటికీ నాకు మైండ్ పోయింది. బాబు పెళ్లి కాకముందు ఎలా ప్రశ్న లేకుంటే రేపు నా పరిస్థితి ఏంటో బాబు, దేవుడు నామాంగ అవమానం చెందేలా ఉన్నానని చెప్పేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేశాడు. బస్సులో ఉన్నాను. ఏమసలా ఏంటి పరిస్థితి అన్నారు. మరి ఈయన నన్ను ఆదుకున్నాడు. 4 ఎకరాల పొలము 4 ఇల్లులు కనబడతాయి. నచ్చకపోయినా పోలే నా లైఫ్ సెట్ అయిపోతుందని చెప్పేసి సార్ సూపర్ సార్ అన్నాను. అమ్మా నువ్వు ఆలోచించు, నువ్వు ఫస్ట్, అమ్మాయి సెకండ్, ఆలోచించే మరి అంటే నేను అన్నాను. లేదు సార్ చాలా బాగుంది సార్, చాలా నచ్చింది సార్. అమ్మ మరొకసారి ఆలోచించమ్మా సార్, జాగ్రత్తమ్మా. లేదు సార్ చేసుకుంటాను సార్ అన్న. పడుకున్న తర్వాత బస్సులో ప్రయాణం చేస్తుంటే వైజాగ్ వెళ్ళేసరికి ఆలోచన వస్తున్నాయి.
అమ్మాయి మాట్లాడి నా మైండ్లోకి వస్తుంటే నాకు భయం వేసేస్తుంది. అమ్మో, నాకు ఇద్దరు తమ్ముడు ఉన్నారు, నా కుటుంబం నా మీద ఆధారపడి ఉంది, నా పరిస్థితి ఏంటి ఏడుస్తూ మా అమ్మ దగ్గరికి వెళ్ళా. ఏరసవా ఏమిందిరా? అమ్మా ఏంటే నా పరిస్థితి, సెకండ్ జీవితం నా జీవితం. మొన్నేమో అమ్మాయి చనిపోయింది, తర్వాత ఈ అమ్మాయి వెళ్ళిపోయింది, ఇప్పుడేమో ఈ అమ్మాయితో నా పెళ్ళ, ఏంటమ్మా నాకు ఈ కర్మ అని చెప్పి మా తల్లి ఒళ్ళో పెట్టుకుంది. ఏడుస్తుంటే నా తల్లి నాతో పాటు ఏడుస్తుంది. ఏరసం ఏడవుతుందా అని చెప్పి అంటే, ఏంటి నా బ్రతుకు, తండ్రి చనిపోయింది నాకు ఏంటి బాధలు అని చెప్పి అంటే, మా తల్లి అంతే కొన్ని వద్ద చెప్పామంటారా, అమ్మమ్మ ఆ మాట ఉంటుంది, ఆయనకి మనకు ఒక రిలేషన్ కట్ అయిపోతుంది. కష్టం అసలు చేయించుకుంటాను, కళ్ళు మూసుకొని చేసుకుంటాను పిల్లలు. అని తర్వాత 24 గంటలు మోకాలు ప్రార్థన చేస్తాం, రాత్రంతా ప్రార్థన చేస్తాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఉదయాన్నే ఫోన్ చేశారండి. అమ్మ ఏమన్నాడమ్మా మీ అబ్బాయి అంటే, సార్ మీ ఇష్టమే మా ఇష్టం సార్. నేను అలా కదమ్మా, మరి సెకండ్ మ్యారేజ్ సార్, నీకేం అభ్యంతరం లేదంటే, అయ్యో మీరు మా బంధువు అవుతున్నారండి కాబట్టి నేను చేసుకుంటాం సార్. సరే అమ్మా, అయితే పెళ్ళి ఎక్కడ చేద్దాం అనుకుంటున్నాం? దేవుడి మందిలో చేద్దాం అనుకున్నాను సార్. మరి దేవుడి మందిలో అంటే కళ్యాణ మండపంలో చేయించుకోవాలి. అమ్మో, దేవుడు నమ్ముకున్న మా కుటుంబంలో మొట్టమొదటి పెళ్లి మేము దేవుడి మందిరంలోనే చేసుకుంటాం. అయిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆ అమ్మాయికి ఫోన్ చేశారు. అమ్మాయి ఇలాగ దేవుడి మందిరంలో పెళ్లి చేసుకుంటావా అంటే చేసుకుంటాను. సరే అయితే అమ్మాయి బాప్తిజం తీసుకోవాలి, మరి ఏంటి పరిస్థితి అంటే బాప్తిజం తీసుకున్నాను. బాప్తిజం తీసుకోకపోతే అలాగే మరి దేవుడి మందిరంలో పెళ్లి చేయరు, మరి బాప్తిజం తీసుకోవాలంటే నేను వచ్చిన తర్వాత నాకు నచ్చితే నీ దేవుళ్ళకి వస్తాను, లేకపోతే నేను దేవుళ్ళకి రాను అయిన తర్వాత వాళ్ళ పాస్టర్ ఫోన్ చేసి అడిగారు, ఏంటి పరిస్థితి అని అంటే, బాప్తిజం తీసుకోకుండా నేను పెళ్లి చేయను అన్న, మందిలో చేయను, కావాలంటే బయట కళ్యాణ మండపం చేస్తాను అన్నాడు. అదే విషయం మా అమ్మగారు ఫోన్ చేస్తే, లేదండి మొట్టమొదటి పెళ్లి ఖచ్చితంగా దేవుడి పెళ్లి కాబట్టి మందిరంలో కావాలండి. కాదమ్మా 4 ఎకరాలు 4 ఇల్లులు అది కూడా ఆలోచించాము అంటే, మా అమ్మ ఒకటే మాట ఉంది, డబ్బు లేకపోయినా పర్లేదు, నా దేవుడు నాకు ఒకేసారి మొట్టమొదటి పెళ్లి మందిరంలో జరగాలని నా తల్లి గట్టిగా నిలబడదు. అదే విషయం అమ్మాయి చెప్తే, అయితే నాకు ఈ పెళ్ళి వద్దాం. 24 గంటలు తిరగకుండా వెదవరాల పట్ల వెచ్చమాడే దేవుడా మనం మోకాలేసి ప్రార్థన చేసి ఇద్దరు కన్నీరు కాల్చాం. మా ప్రతికేట నాకు అర్థం కాలేదండి, కానీ మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ టైంలో కూడా ఆ చెయ్యి విడిచిపెట్టాలండి. వెంటనే ఆ పెళ్ళి ఇదైపోయింది. అయితే 3 రోజులు ఉపవాస కూటములు జరుగుతున్నాయి. ఎలా మేము అయ్యగారు ఎలా పెట్టారు, అలాగా ఒక స్పీకర్ పిలిచారు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఈ స్త్రీకి ఈరోజు కూడా మా పాస్టర్కి ఏం కావాలని పక్కనే చూసుకుంటాం. ఆయన ఫోన్ చేస్తే ఎంత పనులు పక్కన వేస్తాం. అలాగా ఆ పాస్టర్ వచ్చిన 3 రోజులు కూడా నేనే ఆ పరిచయం చేశాను. ఆయన చూసి ఎవరికి కుర్రోడు బాగా పరిచయం చేస్తున్నానంటే, ఇలాగా దేవుడు నమ్ముకున్నాం అండి, మంచి సాక్ష్యం ఉంది, ఇలా చాలా కష్టాలు పడ్డాడని చెప్పేసి ఆయన నా కోసం చెప్పినప్పుడు, అయితే సరే అయితే ఒక సంబంధం చూడండి అన్న. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో మాట రాస్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కన్నా అమూల్యమైనది. అలాంటి ముత్యము లాంటి అమ్మాయిని దేవుడు నాకు అనుగ్రహించండి. ఎంత ముత్యం అంటే, నా బైబిల్ గురువు, నన్ను నడిపిస్తున్న నా భార్య, నన్ను బలపరుస్తున్న నా భార్య, నా చెయ్యి పట్టుకొని నాకు నీ సాక్షి చెప్పేది కరెక్ట్గా నీ తప్పు నన్ను సరిచేస్తూ, నన్ను సరిదిద్దుతూ నన్ను నడిపిస్తున్న నా భార్య పునవతరాలేండి. ఎలాంటి మంచి భార్య అంటే సండే స్కూల్ చెప్పింది. మరి నన్ను అన్ని విషయాల్లో ఎంత మంచిది అంటే ఒక క్వశ్చన్ చెప్తాను. వాళ్ళ బామ్మకి రీసెంట్గా మ్యారేజ్ అయింది. పెళ్లి బట్ట కొనడానికి వెళ్ళినప్పుడు నేను ఒక చీర చూశాను, చాలా బాగుంది. సరే తీసి చూస్తే రేట్ 20,000. బాగుంది కదా, తీసిన తర్వాత అది చూసి అమ్మో ఎంత రేట్ అయితే నాకు వద్దాను, పర్లేదు పెళ్లిగే కదా తీసుకోమంటే 20,000 చీర నాకేంటి అన్నాను. కానీ దేవుడి దర్శనం ప్రకారం, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, ప్రభా నీ పిలిపి ఏంటని అడిగినప్పుడు నువ్వు చెప్పే సాక్ష్యము 4 గోడలు చెప్పేది కాదు, గాస్పుల్ గాని సాక్ష్యం చెప్పాలని చెప్పేసి దేవుడు నాకు మాట్లాడాడు. ప్రభువా నిలబడి బలిపీఠ మీద నిలబడి నా సాక్ష్యం చెప్పడానికి అవకాశం చాలా ఎక్కువ. ఇప్పుడు నువ్వు గాస్పుల్ గా మీటింగ్ పెట్టు, మైకులు పెట్టు, స్టేజ్ అయ్యి, లైటింగ్ పెట్టు, నేను సాక్ష్యం చెప్తాను, 10 ఆత్మలు మందిరానికి వచ్చేస్తాయని చెప్పంటే అవపిస్తాను వివాహం. నువ్వు పట్టుకెళ్ళి తిమోతి అని చెప్పి అన్నప్పుడు మరి 14 లక్షల రూపాయలు పెట్టి సువార్త కోసం ఒక వ్యాన్ చేయిస్తున్నాను. 4 లక్షలు పెట్టి నేను సంవత్సరం కొన్నాను. అలాగే ఒక వ్యాన్ ఏంటంటే అందులోనే మొత్తం ఎక్విప్మెంట్ పట్టుకొని వెళ్ళిపోతాం. అక్కడికి ఓపెన్ మరి లైవ్ లోకి వెళ్ళిన తర్వాత రోడ్డు మధ్యలో మొత్తం అది ఓపెన్ అయిపోతుంది. స్టేజ్ కమ్ము మొబైల్ సువార్త రథం లాగా పెట్టాం. అలాగే రేపు 10 రోజుల్లో అది రెడీ అయిపోతుంది. 14 లక్షలు పెట్టి కొంటుంటే
నా భార్య వద్దాం లేదండి, కానీ తన కోసం చీర కొంటానంటే మాత్రం వద్దాను. అంటే గుణోత్తరాలేనంటారా? ఈరోజు భర్త చీర కొంటానంటే వద్దనే భార్య అంటున్నాను. చేద్దామమ్మా, ఎవరు లేదా? అయ్యో తప్పుగా ఏమనుకోద్దమ్మా. అంటే ఎవరైనా ఉంటే నా భార్యకి చెప్తామని అక్కడ కూడా గుణోత్తరాలు ఉన్నారు. అలాగే మీరు గుణోత్తరాలు కాదనట్లేదు, ఏదో నా భార్య ఇంత మంచిదని చెప్తున్నాను. మీరు మంచోలే, దయచేసి మళ్ళీ మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ పాస్ అయ్యారు మీరు అడగద్దు. కాబట్టి అలాంటి ముత్యం నాకు అమ్మాయి దేవుడు నాకు అనుగ్రహించాడు. పెళ్లి దగ్గర పడుతుంది. అప్పటి వరకు మా పాస్టర్ పక్కనే ఉండే నేను మా పాస్టర్ నుంచి పారిపోతున్నాను. ఏంటి తిమోతి నా పక్కనే ఉన్నాడు వెళ్ళిపోతున్నాడు ఏంటి అని చెప్పేసి నాకు మళ్ళీ చనిపోవాలనిపించింది. ఏంటి చనిపోవాలనిపించింది నాకు అర్థమయ్యేది కాదు. మళ్ళీ దురాలోచనలో మా పాస్టర్ చూసి పారిపోతున్నాను ఏంటి అని చెప్పేసి ఒక రోజు నన్ను పట్టుకొని మా పాస్టర్ ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తున్న దురాత్మ అంటుంది, మరి శివ అంటే నాకు ఇష్టం, శివ అంటే నాకు ప్రాణం, ఇంతకు ముందు సంబంధం నేనే తీసుకెళ్ళిపోయాను, ఈ పెళ్లి నువ్వు ఎలా చేస్తావు నేను చంపేస్తానని చెప్పేసి ఆ దురాత్మ అనుకుంటే మా పాస్టర్ శివ కాదు యేసు బిడ్డ, ఇప్పుడు శివ యేసు రక్తంలో కడగడం బిడ్డ, శివ ఎప్పుడో చనిపోయాడు, ఇప్పుడు తిమోతి నువ్వేమి చేయలేవు అని చెప్పేసి మందిరం కింద ఒక రూమ్ ఉంటే తెల్లవారున 4 రోజులు నా కోసం కన్నీరు కాచిన ఆత్మీయ తల్లిదండ్రులు నా కోసం ప్రార్థన చేశాను. నిజంగా నా కన్న తల్లేనా మర్చిపోయలేదు, కానీ నా ఆత్మీయ తల్లిదండ్రులు కూడా నా కోసం తెల్లవారు అంటే నా కోసం కన్నీరు కాచండి. నన్ను బ్రతికించుకోవాలని మా అమ్మ ఏం చేసింది తెలుసా? ఎంత విశ్వాసంగా ప్రార్థన చేస్తే స్వస్థపడింది అని కార్యం జరిగితే నన్ను బ్రతికించుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ తాయిత్తులని సిద్ధాంతుల దగ్గర తిరిగింది. కానీ విశ్వాసంలో నా తల్లి చాలిపోయింది, కానీ నా ఆత్మీయ తల్లిదండ్రులు మాత్రం మోకాలేసి నా కోసం 4 రోజులండి 24 గంటలు నా కోసం ప్రార్థన చేశానండి. అందుకే నేను దేవుడిలాగా నా సేవకు చూస్తున్నాను. ఎందుకంటే దేవుడి ప్రేమ మనం దగ్గర చూడలేం. ఆ ప్రేమ ఎక్కడ చూడలేం తెలుసా? మన సేవకులో చూస్తాం. అలా నా సేవకులో దేవుడికి ప్రేమ చూస్తాను. అలా ప్రార్థన చేస్తే దురాత్మ నేను చనిపోతున్నాను, నేను కాలిపోతున్నాను. నువ్వు వాళ్ళని చనిపోయి ఉన్నవే, నువ్వు కాలిపోవడం నేను వెళ్ళిపోవడం సూచన ఏంటంటే పక్కన నాకు అర్థం బల్లుమని పగబట్టి ఆ దురాత్మ నుంచి బయటకు వెళ్ళిపోయింది. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను చంపడానికి చూసింది. నన్ను ప్రేమించిన నా దేవుడు నీ ముందు సజీవంగా నన్ను నిలబెట్టాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. 40 డేస్ ఉపవాసంలో 9 నిమిషాలు మనం రాస్తుంది. పెళ్లి అంగరంగ వైభవం జరిగింది. పెళ్ళైన తర్వాత 40 రోజుల ఉపవాసంలో 2 నిమిషాలు రాస్తుంది. 1, ప్రభువా మా ఆఫీస్ బోర్డు మాకు వచ్చేయాలి. 2, 50 గజాల స్థలము, మరి 3 అంతస్తు బిల్డింగ్ కట్టి 4 అంతస్తులు ఇస్తాను ప్రభా. నేను మొట్టమొదటి విషయం చూసి నవ్వుకున్నాను. నా తల్లికే పిచ్చా, 3 లక్షలు పెట్టుబడి పెట్టి ఆయన మళ్ళీ బయట పోమంటాడు, కానీ మా అమ్మ ఏంటి ఎలాగంటుంది, ఎలా రాస్తుంది ఏంటి అని చెప్పి అనుకున్నాను. కానీ మనుషునికి సాధ్యం కాదు, కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అలా ఒక చిన్న ముడి పెట్టి అంటే వచ్చిన డబ్బులు నాకు సరిపోకపోతే నేను ఆయన దగ్గరికి సార్ నేను పార్ట్ టైం జాబ్ చేసుకున్నాను అనుకున్నాను సార్. అమ్మా మరి పార్ట్ టైం జాబ్ చేసుకున్న ఆఫీస్ పరిస్థితి ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపని నా వ్యాపారం అండి. ఇప్పుడు ఉన్నంతసేపు కూడా కాల్ దగ్గర పెట్టేస్తాను, మా తమ్ముడికి వెళ్ళిపోతే కాళ్ళు. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫోన్తోనే వ్యాపారం. అదే మాట ఆయన చెప్పాను, సార్ నేను ఫోన్తోనే వ్యాపారం చేస్తాను, నేను ఆఫీస్లో ఉండగలుస్తాను. అయితే ఒక పని చేయమ్మా, మరి నేను కన్స్ట్రక్షన్లో నాకు మనిషి కావాలి, ఉదయం 10 వరకు ఆఫీస్లో ఉండి మిగిలిన టైం నా దగ్గరికి వచ్చాను, నెలకు 10,000 ఇస్తాను. అలాగే 10 వరకు ఆఫీస్లో ఉండి 10 నుంచి నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. అదే ఆయన దగ్గరికి వెళ్ళి కన్స్ట్రక్షన్ చూసుకున్నాను. నాకు వచ్చిన డబ్బులు ఆయన బాగా తినేస్తున్నాడు. ఇదే విషయం ఆయన తెలియజేస్తాను. ఏం చేస్తున్నాడమ్మా అంటే, సార్ ఆయన ప్యాకాడీస్ పోగొట్టేస్తున్నాడు సార్. అలా కదమ్మా, ఆ అక్క నమ్మాలంటే రెడ్డెండ్గా పట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఆయన ఆఫీస్లో ప్యాకాడితే ఎవరు చెప్పాలి? గుమస్తా చెప్పాలి. కానీ 4 సార్లు చెప్పి 4 సార్లు పట్టుకున్నాం. వాళ్ళ మిస్సెస్కి ఏం ఆలోచన వచ్చిందంటే, నా తమ్ముడిని విడిచిపెట్టి ఈయన ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ముందు ఈ విషయాలు తెలియజేస్తున్న గుమస్తాను మానిపించేస్తే అప్పుడు ఆఫీసుల విషయాలు ఏం తెలియదు కదా అని చెప్పేసి గుమస్తాను మానిపించాము. నేనన్నాను, ఏదైనా సార్ 15 సంవత్సరాలు పనిచేస్తున్నాను నమ్మకంగా, ఏదైనా కారణం చూపించి మానిపించేద్దాం సార్, ఒక్క మాట అన్నానండి. ఆ ఒక్క మాట ఇంటికి రమ్మని చెప్పాడు. ఇంటికి వెళ్ళా, 3 వ్యక్తులు కలిసి నన్ను కొట్టి చంపపోయారు. నా కాలు పట్టుకొని రూమ్లో తీసుకుని నా పేపర్ కాలు వేసి కొట్టి కొడుతుంటే, సార్ నేనేం తప్పు చేశాను సార్ నన్ను కొడుతున్నారంటే, నా మాటకే నువ్వు ఎందుకు సమాధానం చెప్తారా, నేను పాతలో తొక్కేస్తాను, నేను చంపేస్తానని చెప్పేసి 3 నన్ను కొడుతుంటే ఫోన్ ఆన్ చేసి వదిలేశాను. మా తమ్ముడు ఎంతగానే వీళ్ళు నన్ను కొట్టి చంపేస్తున్నారు అనగానే వాడు వెంటనే వాడు వచ్చాడు. కొట్టగల శక్తులు కూడా కొట్టలేదండి. తను తగ్గించుకుంటే హెచ్చించబడదని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఆ రోజు తగ్గించుకున్నాను, ఈరోజు హెచ్చించబడ్డాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం.
నేను వాడు కొడుతుండే కానీ పోలీస్ స్టేషన్కి కేసు పెట్టాను. కేసు పెడితే మొట్టమొదటి నీ కేసు పెట్టాను కాబట్టి ఎవరి మీదైతే కేసు పెట్టాను వాళ్ళు తీసుకొచ్చి లోపల వేయాలి. వాళ్ళే చేసి నడిస్తే లోపల వేస్తారు. ఏంట్రా బాబు లోపలికి వెళ్ళి ఆలోచిస్తే వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు అందరూ తెలుసు కాబట్టి 25,000 ఖర్చు పెట్టి ఏంటి ప్రభా ఇక ఈ కష్టాలు ఈ బాధలు ఏంటి ఇంకెప్పుడు నేను పడాల్సిందని చెప్పేసి ఏడుస్తుంటే ఆ కన్నీటికి మొత్తం దారి తడిసిపోయి పోలీసులు నవ్వుకున్నారండి. మరి కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనంలో మాట రాస్తుంది, తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుడికి ఆయన చెవి ఎక్కి ఆలకించెను. అంటే తండ్రి లేని వారికి నలిగిన వారికి. ఈరోజు నలిగిపోయి ఉన్నావా? దుఃఖపడుతున్నావా? నా పరిస్థితి ఏంటంటే నీకు ఆలోచన చేస్తున్నావా? అయితే ఈ మాట ద్వారా దేవుడు చెప్తున్నాడు, నా చింత యావత్తు నా మీద వేయండి, నీకు విడుదలిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంటావా? అనగలవా? అంత ధైర్యం ఉందా? నా దేవుడు సాయం చేస్తానని చెప్తున్నాడు. సాయం చేయడానికి నువ్వు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు నీ హృదయాన్ని ఇవ్వడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఆలోచన చేయనమ్మా. ప్రార్థన చేసేటప్పుడు ఏమి ప్రార్థన చేస్తాం? ఆరాధన చేస్తామండి. ఆరాధన చేసినప్పుడు దేవుడికి ఆరాధించాలి. కానీ ప్రభువా నాకు ఏమో అప్పు అడిగాను ప్రభువా, 1000 రూపాయలు అడిగాను ప్రభువా, 2000 అడిగాను ప్రభువా, ఆమె ఇస్తాను ప్రభువా, ఇవ్వాలని నువ్వు మనసు మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. అప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నువ్వు దేవుడి మీద ఆధారపడుతున్నావా లేకపోతే ఆ వ్యక్తి మీద ఆధారపడుతున్నావా? మనం ప్రార్థన చేసేటప్పుడు ఒకలా ప్రార్థన చేయండి. నా యొక్క ప్రార్థన సీక్రెట్ చెప్తాను. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నాకు ఇచ్చిన స్థితిని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన అప్పును బట్టి నీకు వందనాలు, నాకన్నా తీవ్ర స్థితిలో చాలా మంది ఉన్నారు ప్రభా, వాళ్ళ జీవితాల్లో కార్యం చేయరావని ప్రార్థన చేస్తాను. అప్పుడు దేవుడు అనుకుంటాడంట, అయ్యో నా కుమారుడికి అవసరమే ఉండి నా కుమారుడు కోసం ప్రార్థన చేయకుండా ఆయన ఎవరి కోసమో ప్రార్థన చేస్తున్నాడు, ముందు నా కుమారుడికి కార్యం చేసి అప్పుడు వాళ్ళకి కార్యం చేస్తామని దేవుడు మన కార్యం చేస్తానండి. నా ప్రార్థన సీక్రెట్ అదే. నేను అలాగే ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, వెంటనే రిప్లైగా నేను ఏమన్నాను, మోకాలేసి ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభా వాళ్ళకి నచ్చనుంది అంటే వాళ్ళు నాలో ఏ విషయంలో వాళ్ళు బాధపడ్డారు, నాకు నచ్చని విషయం నాలో నచ్చని విషయం ఏ విషయంలో వాళ్ళు బాధపడ్డారో అది నేను మార్చుకునేలాగా నన్ను మార్చిపోయే వాళ్ళకి ప్రార్థన చేస్తాను. చాలా దేవుడికి ఇష్టమైన ప్రార్థన. ఈ రోజు నుంచి నీకేం కావాలో అడగదు. ఎదుటి వారి క్షేమం కోసం ప్రార్థన చేస్తే నీకు క్షేమం అని దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేయండి. ఎదుటి వారి క్షేమం కోసం ప్రార్థన చేయండి. నీ గ్రామం కోసం ప్రార్థన చేయండి. నీ పక్క వ్యక్తి కోసం ప్రార్థన చేయండి. సంఘాల కోసం ప్రార్థన చేయండి. నీ సంఘంలో వ్యక్తుల కోసం ప్రార్థన చేయండి. ఎవరి కోసం ప్రార్థన చేయండి. నీ భర్త కోసం ప్రార్థన చేయండి. నీకోసం ప్రార్థన చేయండి. మానేయండి. అలాగని నేను చేయడానికి లేదు. అందరికీ చేస్తుందా రాష్ట్రం రావాలి కార్యం చేస్తారమ్మా. నేను అలాగే ప్రార్థన చేస్తాను. స్టిల్ ఈరోజు కూడా కృపా నువ్వు సంతోషించే పని నేను చేయాలి. నేనేమి చేస్తే నువ్వు సంతోషిస్తావు. అలా ఎంతమంది ప్రార్థన చేస్తా చెప్పండి. ఎవరైనా చేస్తారా అలాగా? నువ్వు సంతోషించే పని నేనేం చేయాలి, ఏం చేస్తే నువ్వు సంతోషిస్తావు. ఆ ప్రార్థన అదేనండి. ప్రార్థన చేయండి ఒకసారి. అవసరం మీ గోల్ ఏంటో హృదయ రాసాలు ఎరిగిన దేవుడు. మీ హృదయంలో ఏం కావాలనుకుంటావో ఆయన ఇచ్చే దేవుడు. 5వ క్లాస్లో అనుకున్నాను నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలని. ఈరోజు నా ఆశ నెరవేర్చాను. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను ఎవరి కోసం ప్రకటించడం వచ్చింది సార్? నా దేవుడి కోసం. ఇహలోకంలో ఉన్న ఆస్తి నాకు ఏమి వద్దు, పరలోకంలో నాకు ఇచ్చే ఆశీర్వాదం కావాలి. లోకస్వార్త 15:7 ఒక మాట వస్తుంది, 99 మంది నీతి మందులు మారు మనసు పొందకపోయినా ఒక పాపి రక్షించబడడం అంటే పరలోకంలో ఎంతో సంతోషం అన్నమాట. పరలోక సంతోషం కాదు, ఇంతమంది బలపడాలి. ఒక్కరైనా సరే దేవుడి కోసం బ్రతికితే నాకు అదే ₹1,00,000 అన్నమాట. అలాగా మరి నా తల్లి మొట్టమొదటి విషయం ఏదైతే రాసుకుందో మరి అక్కడ చిన్న ముందు పెట్టి దేవుడు నా కన్నీటికి కనికరించి మా ఆఫీస్ కూడా మాకు అనుకరించాడండి. 6 నెలల్లో ₹65,000 అని చెప్పి సెటిల్మెంట్ చేసుకున్నాం. మరి వచ్చిన గెస్ట్లకి నాకు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు 30,000 నాకు ఆఫీస్ పెట్టడానికి కావాలి. నా భార్య డెలివరీకి వెళ్ళింది. నా పెద్ద కుమారుడు డెలివరీకి. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేసింది. అంతకుముందే డబ్బులు అడిగాను నేను, ఏమండి మొన్న 30,000 అడిగారు కదా, డబ్బులు కావాలని. అండి ఎస్ఐయా ఎంత గొప్ప దేవుడు అయ్యా, పెండము రూపింపబడక ముందే మనం ఏమేమి ఉన్నామో ఆయన ఎన్నున్నారు. నా తలంపుల్లోకి రాకుండా వరవే నా అవసరం ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి 2013 నవంబర్ 8 30,000 అప్పుడుతో వ్యాపారం స్టార్ట్ చేసామండి. ఎంతలా దేవుడి ఆశించాడు దీవించాడంటే నా తల్లి ₹3,000 కూడా 300 దశమని ఇచ్చాడండి. ఆ 300 దశమని
ఈరోజు మీ ముందు నిలబెట్టింది. నేను ఇచ్చేటప్పుడు మా సంఘంలో ఒక వ్యక్తిని చూసి ప్రేరేపించబడి ఇచ్చాను. నేను ఆయన కన్నా ఎక్కువ ఇవ్వాలన్నప్పుడు దేవుడు నన్ను ఆశించాను. నేను ఇస్తున్న సేవకుడు కాదు, నేను ఇస్తున్న సంఘానికి కాదు, నేను ఇస్తున్న మనిషికి కాదు, నేను ఇస్తున్న నా దేవాదేవుని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఇచ్చానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నన్ను దీవిస్తున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. ఇచ్చేటప్పుడు దయచేసి సొడుగుతూ ఒక్క మాట కూడా, నువ్వు 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా మనస్ఫూర్తిగా నేను ఇస్తున్న దేవుడికి అని మనస్ఫూర్తిగా ఇవ్వు. నా తల్లి 300 ఇచ్చిందండి. దేవుడు ఎంత ఇంటర్ చేశాడు సార్, 1000 రెట్లు చేశాడు. 30 గంటలు 60 గంటలు 300 అంటారా? 300 అయితే 1000 ఎంత? 3 లక్షలు. 3 లక్షలు సంపాదించాడు. ఎంత బిజీ ఉంటాడు ఇప్పుడు. ఇంకంత ఆలోచించండి. ఆలోచించండి. 3 లక్షలు సంపాదించుకోండి. ఎంత బిజీ ఉంటుంది. ఎంత బిజీ షెడ్యూల్లో కూడా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచించేయండి, ఎంత బిజీ అవుతాను. మనం అంత బిజీగా ఉండి కూడా ఎందుకు వచ్చానమ్మా? ప్రకటించాలమ్మా. నీ వంతు పాత్రగా, నీ వంతు నీ పరిస్థితి బట్టి కాదు, నువ్వు చేసే పనిలో కూడా నమ్మకంగా పనిచేయి. దేవుడిని దీవిస్తాను. అయ్యో నేను ఇలా చెయ్యాలనుకున్నా, ఇలా చెయ్యాలి అనుకోవడమే కాదమ్మా, ఒక్కసారి ఒక అడుగు వేసి చూడు. దేవుడు అలాగే అన్నాడు, నువ్వు తిమోతిని ఒక అడుగే నేను నడిపిస్తాను అన్నాడు. అలా నా తల్లి విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. మా ప్రార్థనే మరి మొట్టమొదటి విషయం ఏదైతే నా తల్లి రాష్ట్రంలో దేవుడు మా ఆఫీస్ మాకు అనుగ్రహించాడు. రెండోది మరి 50 గజాల స్థలం అంటే దేవుడు నాకు 300 గజాల స్థలం ఇచ్చాడండి. 150 గజాల్లో 300 బిల్డింగ్ కట్టాం. ఆ పైన 400 దేవుడు మందిరికి ఇచ్చాం. పక్కన 150 గజాల గార్డెన్ కట్టించి 3 అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటున్నాం. అయ్యగారు రీసెంట్ గా మా ఇంటికి వచ్చారు. అయ్యగారు చూశారు ఇల్లు. మరి మందిరంలో కూడా అయ్యగారే నాకు ప్రార్థన చేశారు. ఎందుకంటే సేవకులు ఒక ప్రార్థన మనకు కావాలని కోరుకోవాలి. అది ఎవరైనా సరే సేవ చేస్తున్న వారిని దేవుడు ఎంత నలగగొట్టి, ఎంత వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళందరూ విడిచిపెట్టి, దేవుడి విశ్వాసి నీకే ఎంత కష్టం వస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావే, మరి సేవ చేస్తున్న ఆయన కోసం ప్రకటిస్తుంటే అబ్బా దొరుకుంటుందా? డాన్సింగ్ ఆడిచ్చేస్తుంది. కానీ అదే సేవకుడు దేవుడికి హల్లెలూయా చెప్తున్నా, దేవుడికి స్తోత్రం చెప్తున్నా, మీరందరూ హల్లెలూయా అంటారు చూడండి. అప్పుడు ఏమో తెలుసా, దాని నరాలు, దాని తలకే ఏం తెలుసా, చిట్లు ఆడిపోద్ది. నేను సాక్ష్యం చెప్తున్నానా? దానికి ఎలా ఉంటుందో తెలుసా? పచ్చడైపోద్ది. అలాగా నేను మరి దేవుడు రెండో విషయం, నా తల్లి ఏదైతే రాస్తుందో దేవుడు నాకు 300 గజాల స్థలం ఇచ్చాడు. ఒకే ఇంట్లో అందరం కలిసి ఉంటున్నాం. ఇన్ని చేసిన దేవుడికి నేను ఏం చేయాలి? ఏం చేస్తే ఆయన రుణం నేను తీర్చుకోగలను అని అనుకున్నప్పుడు నేను కారు కొనుక్కున్నాను. కారు కొనుక్కున్న తర్వాత నా సేవకుడికి ఒక పరిచర్య, అంటే నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. నా సేవకుడు ఎంత దూరం వెళ్ళినా సరే నా సొంత డబ్బులతో ఒక షాపింగ్కి వెళ్ళినా, ఒక మీటింగ్కి వెళ్ళినా, ఒక ప్రేయర్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే నా సొంత ఖర్చు దాన్ని తీసుకెళ్ళి మొదలుపెట్టాను. అయితే దేవుడు నాకు ఇచ్చిన ఆదిత్య ఏంటంటే సార్, నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఆయన పక్క సీట్లో కూర్చొని ఆయన అన్ని చోట్ల తీసుకెళ్తుంటే దేవుడు నాకు ఇచ్చిన ఘనత ఏంటంటే అనేక సేవకుల మధ్య నన్ను కూర్చోబెడుతున్నాడండి. అనేక సేవకులు ఎవరు మాట్లాడి బలిపీఠం మీద ఎందుకు పనికిరాను నేను, ఈ అల్పుడు, ఈ పనికి మాలవాడు నిలబడి దేవుడి మాట ప్రకటిస్తున్నానంటే ఏంటి తెలుసా? నా నమ్మకమైన పరిచయం చూసి, నా సేవకుడు పక్కన కూర్చోబెట్టి నేను చేసిన పరిచయం చూసి, నా దేవుని పక్కన కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాను నేను తీరాను. అలా దేవుడు నాకు ఇచ్చింది కాబట్టి ఎవరు ఇవ్వగలరు నీకంతా? ఒక మనిషి వాళ్ళు వచ్చినారు, వీడు నా వల్ల ఇడు నిలబడ్డారా, వీడు నా వల్ల ఇడు బాగుపడ్డారా అంటారు. అదే దేవుడు వేస్తే ఎవరు అనగలరు, ఎవరు ప్రకటించగలరు? అలాగా నా సేవకుని పరిచయం చేసుకుంటూ నమ్మకత్వంగా పనిచేశాను. ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూసి ఈరోజు నన్ను మీ ముందు నిలబెట్టాడండి. కాబట్టి మనం చేసే పని, ఏ పరిచయం అయినా సరే,
సంఘంలో ఒక ప్యాడ్స్ అవ్వచ్చు, సౌండ్ సిస్టమ్ అవ్వచ్చు, చర్చి ఓడ్చమే అవ్వచ్చు, లేకపోతే ఏదేమైనా మనం చేసే పరిచయం మాత్రం నమ్మకత్వం చేయండి. ఎందుకంటే అంతా చేసిన తర్వాత చివరిలో మళ్ళీ పాస్టర్ ఫోన్ చేశారా అని అన్నావా ఆశీర్వాదం. ఎందుకు తెలుసా? ఇప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తాం, స్టెప్ బై స్టెప్ అంతా కరెక్ట్గా రాసావు, చివరికి వచ్చేసరికి ఆన్సర్ రాంగ్ రాసావు అనుకో, మార్క్ ఇస్తావా? అంతా కరెక్ట్గా రాసావు కదా. మరి మొత్తం అంతా కరెక్ట్గా చేసి అంతా పరిచయం చేసి లాస్ట్లో అబ్బా అన్నావా, అయిపోయింది. దయచేసి దేవుడి దగ్గర మాత్రం పరిచయం చేసేటప్పుడు ఎవరు వస్తుంది? నిజం చెప్తున్నాను, నేను అనుభవించి చెప్తున్నాను. ఎవరో అనుభవించింది, ఎవరో చెప్పింది చెప్పట్లా, నేను అనుభవించింది నా లైఫ్లో. నేను ఇప్పుడు అనుభవిస్తున్న స్టేటస్ కెంపాలో తెలుసా అందరికి? గుడివాడ అంతర్జాతీయ స్పీకర్ వచ్చారా? ఆయనతో పాటు ఒక అరగంట సేపు స్టేజ్ పరుచుకున్నాను. ఎవరెవరిమంది ఆయన ఒక సేవకులే, మీ సేవకుల్లో ఆయన సమానమే అని లోకం దృష్టిలో దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి. మనుషుల్లో గంట కూడా కావాలి కదా. ఆ గంట ఎవరిచ్చారమ్మా? మరి నువ్వు కెరపాలి కదా, ఇది కూర్చోవాలంటే కూర్చోడమ్మా. ఎవరిచ్చేది? నేను పక్కన కూర్చున్నాను. నేను మా ఇంట్లో వాళ్ళ అసిస్టెంట్లు 2 రోజులు మా ఇంట్లో ఉన్న నా కారే వాడేవాళ్ళు. వైజాగ్ వచ్చినప్పుడు ఇప్పుడు అడుగుతున్నారు, తమ్ముడికి అన్నకు ఫోన్ నావే చిన్న ఆయన 38 అనుకుంటా. ఎవరిచ్చేది అంత? కాబట్టి ఏమొస్తుంది? మీరు చేసే పని, మన సంఘంలో చేసేటప్పుడు ఎంత పని ఉన్నా సరే, మీరు క్రికెట్ ఆడుకోవడానికి ఇస్తున్న టైం, లేకపోతే ఇంకో దానికి ఇస్తున్న టైం, దేవుడు పని చేయడానికి ఇష్టపూర్వకంగా చేయి, మీ జీవితాలు మార్చేస్తారు దేవుడు. మీ అమ్మోలు, మీ ఫ్యామిలీ, లోకము, మీ ఫ్రెండ్స్ తలెత్తుకునేలాగా, గర్వపడేలాగా, నువ్వు గర్వపడేలా, ఆగాలి గర్వం, నువ్వు గర్వపడేలాగా నిలబెట్టాలి. ఎవరు సార్? మా దేవుడు ఒక్కడే. ఆయన చేసే పనిలో మన నమ్మకత్వం ఉండాలి. ఆ నమ్మకత్వం పని చేయండి. ఎవరైనా సరే, ఆడవాళ్ళు ఎవరైనా సరే, ఏదైనా చేయగలరు ఆయన. కాబట్టి ఆ నమ్మకత్వాన్ని చూసి దేవుడు నాకు ఇచ్చిన భాష. మా అయ్యగారిని ఒక మీటింగ్కి, ఓపెన్ మీటింగ్కి మా పాస్టర్ పిలిచారు. ఒక మంచి సాక్ష్యం ఉంది, తీసుకొస్తానని చెప్పారు. తీసుకొస్తానని చెప్పగానే నేను వెళ్ళి మొట్టమొదటిగా జనవరి 2, 2020 మొట్టమొదటి ఒక ఓపెన్ మీటింగ్లో నా సాక్ష్యం చెప్పాను. దేవుడు అప్పుడు నాతో మాట్లాడుతున్నాడు, మరి నా కోసం బ్రతకరా, నా కోసం రారా అంటే నాకు వద్దు అన్నా. 2022 మరొక సంఘం, మరొక ఓపెన్ మీటింగ్లో మా పాస్టర్ని, వాక్యానికి, నన్ను సాక్ష్యానికి ఇచ్చారు. సరే వెళ్ళిన తర్వాత అక్కడ సాక్ష్యం చెప్పిన తర్వాత మళ్ళీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఒరే నా కోసం రారా, నా కోసం బ్రతకరా అంటే, బాబు నీ సేవని పరిస్థితి చేసుకుంటున్నాను, నాకు ఇదే బాగుంది, కాబట్టి ఈ సేవ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కానీ నేను బైబిల్ పట్టుకున్నాను అనుకో, క్రికెట్ ఆడటం అవ్వదు, సినిమాలు చూడటం అవ్వదు, లోకల్లో ఉండడం అవ్వదు, ఫ్రెండ్స్తో తిరగడం అవ్వదు, నాకెందుకు బాబు, ఈ పరిచయం నాకు చాలు, ఈ లోకమే నాకు బాగుంది, నాకు వద్దు అనుకున్నాను. 2024 ఒక ప్రత్యేకమైన సంవత్సరం అండి. నా జీవితాన్ని నా దేవుని వైపు తిప్పిన సంవత్సరం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే కొవ్వూరులోని 2 రోజులు సువార్త మీటింగ్స్ పెట్టాం. మా సంఘం ఒక 50 మంది అక్కడికి వెళ్ళి 2 లక్షలు ఖర్చు పెట్టి నేనే సువార్త మీటింగ్స్ పెట్టాను. అయితే ఆ పెట్టే ముందు నా భార్యతో నేను సంభాషణ చేస్తాను, సాక్ష్యం చెప్తుంటే, ఏంటి ఎలా చెప్తున్నావు అంటే, వెంటనే 3 రోజులు ఉపవాసం ఉండి మోకాల్సి ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, నువ్వు నడు, నేను నడిపిస్తున్నాను. ఆ రోజు నా ప్రయాణం ఈరోజు ఈ గ్రామం వరకు వచ్చిందని. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యం చెప్పిన తర్వాత 10 మంది కుర్రలు వచ్చామా, నీ సాక్ష్యం వల్ల నేను బలపడ్డాను, నీ సాక్ష్యంలో చర్చికి వెళ్తానన్నా, నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకుంటానని చెప్పినప్పుడు, నేను డబ్బు సంపాదిస్తున్నప్పుడు కానీ, కారులో తిరిగినప్పుడు కానీ, ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, లోకల్లో ఉన్నప్పుడు కానీ, ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు కానీ లేని సంతోషం ఆ ఒక్క వ్యక్తి చెప్పినప్పుడు నా హృదయం తాకిందండి. ఆ రోజు నిర్ణయించుకున్నాను, ఎంతవరకు నా కుటుంబం కోసం బ్రతికాను, ఇక మీద నా దేవాదేవి కోసం బతకాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక ప్రాంతాల్లో, అనేక సంఘాల్లో పరిశుద్ధాత్ముడు క్రీస్తు సాక్షిగా నేను బలంగా వాడుకుంటానండి. మరి ఇది చేసిన దేవుడు ఏం చేస్తే ఆయన రుణం తీసుకోమని చెప్పండి. ఒక పాత్ర, చిన్న పాత్రగా, నా యొక్క పాత్రగా ఈరోజు ముందుకు వచ్చాను. ఈ మాటలు విన్న మీరు అందరూ బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చివరిగా అంటే దేవుడి కోసం బ్రతకలేనప్పుడే అనేకమైన కష్టాలు పడ్డాం. మరి దేవుడి కోసం బ్రతకండి అప్ప ఊరుకుంటుందా? నన్ను 3 సార్లు చంపిపోయింది. మా పాస్టర్ ఫ్యామిలీ అంతా కలిసి కేరళ దగ్గర మొన్న వెళ్ళాం. చూసి వస్తుంటే జీపు లోయలో పడిపోయింది. మా పాస్టర్ గారు పెద్ద కేరళ వస్తారు, మనం చనిపోతున్నాం అంటే
మరి ఒక దగ్గరికి లాగిన తర్వాత బయటకు చూసాం. అక్కడ ఏం ఆపిందంటే ఒక బండ ఆపిందండి. క్రీస్తు అనే బండ ద్వారా మా 12 మంది సజీవంగా ఎటువంటి గాయం కాకుండా మళ్ళీ పైకి వచ్చామండి. తీరా అది చూస్తే పెద్ద లోయ, అందులో పడితే మా ఎముకలు కూడా దొరికేవి కాదు. కానీ దేవుడు ఆ క్రీస్తు అనే బండ ద్వారా మమ్మల్ని బ్రతికించాడు. ఇంకా రెడ్డాలకు పెట్టారు, వర్షం పడుతుందని ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కి కొంత దూరం వెళ్ళిన తర్వాత ట్రైన్ ఆగిపోయింది. ఏంట్రా ఆగిందని బయట చూశాను. తీరా అని చూస్తే ఏమైందంటే ట్రైన్ యొక్క ఇంజిను, అంటే మేము ప్రయాణం చేస్తున్న ట్రైన్ యొక్క ఇంజిన్ 3 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈరోజు చిన్న యాక్సిడెంట్ అవుతుంది, చాలా మంది చనిపోతున్నారండి. అలాంటి పెద్ద యాక్సిడెంట్ కూడా దేవుడు మమ్మల్ని కాపాడండి. హైదరాబాద్ వెళ్ళాం హాలిడేస్కి. మరి హైదరాబాద్ చూసి రిటర్న్ వస్తున్నప్పుడు మా పాస్టర్ ఫ్యామిలీ మేము సూర్యాపేట దాకానే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక బస్సు నా మీదకి వచ్చాడు. నేను బ్రేక్ కొట్టాను. నా వెనకాల ఒక కారు ఉన్నాడు, ఆ వెనకాల బైక్ ఎదుగుతున్నారు. ఆ కారు లెఫ్ట్కి వెళ్ళిపోగానే ఆ బైక్ డైరెక్ట్ వచ్చి నా కారు గుద్దాడు. నా కారు గుద్దిన తర్వాత 10 feet అయితే 8 పంచులు కొట్టి 20 అడుగులు దూరం వెళ్ళిపోయాడండి. కానీ దేవుడు చేసిన కార్యం తెలుసా? తన అరచేతిలో ఎటువంటి గాయం కాకుండా వాళ్ళు సజీవంగా ఉంచాడు. మేము ఏ కారులో మళ్ళీ అదే కారులో మళ్ళీ వైజాగ్ వచ్చామండి. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రతి క్షణం అండి, ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు కూడా దేవుడు నాకు చెయ్యి విడిచిపెట్టలేదండి. ఎందుకు తెలుసా? నా తల్లి విశ్వాసంతో మోకాలేసి ప్రార్థిస్తానండి. ఏ రోజు వెనక తీరు చూడలేదండి. ఏ రోజు కూడా దేవుడి మీద ఆధారపడదండి, ఏ మనిషి మీద ఆధారపడదండి. అదే నాకు నేర్పింది. ఇప్పుడు ఇందాక చెప్పిన సాక్ష్యాల్లో దేవుడు నా జీవితంలో మేలు చేశాడా, కీడు చేశాడా? అసలు విషయం చెప్పమంటే అమ్మాయి విరేసం చనిపోయినాను కదా, అమ్మాయి విరేసం చనిపోలేదండి, అమ్మాయిని చంపేశారు. అలా బావగారికి అప్పు ఉంది. అమ్మాయి పేరు, ఆ పిల్ల పేరు మీద 20 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్, 20 లక్షలు 2 ఇల్లులు అమ్మాయి పేరు మీద ఉన్నాయి. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆ ఇల్లు ఆస్తి నాకు చెందుతుంది, అంటే ఆ బావగారికి అప్పులు ఉన్నాయని చెప్పేసి అక్క, బావ, అమ్మ ముగ్గురు కలిసి అమ్మాయిని చంపిస్తారు. అమ్మాయినే కానీ నేను పెళ్లి చేసుకుంటే అయితే నన్ను చంపేసేవాడు, లేకపోతే అమ్మాయిని చంపి నన్ను తీసుకెళ్ళి జైలు వేసేవాడు. దేవుడు ఏం చేశారమ్మా? అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పాను కదా. అమ్మాయి ఏంటంటే రీసెంట్గా ఎయిడ్స్ వచ్చి చనిపోయిందండి. ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఎయిడ్స్ వచ్చేది, నేను చనిపోయాను. దేవుడు ఏం చేశాడు? ఇక్కడ నేనే చేశాడు. 3 లక్షల రూపాయలు అప్పు ఎవరికి ఇచ్చారు? ఏ విధంగా అంటారు? ఒకవేళ దేవుడు సాయం చేస్తే ఇది పిచ్చోడరా అంటారు. ఒక వ్యక్తి కావాలి కాబట్టి ఆ వ్యక్తిని అక్కడ నిలబెట్టుకొని నా 3 లక్షల రూపాయలు అప్పు ఇచ్చాడు. ఇక్కడ దేవుడు ఏం చేశారమ్మా? ఆఫీస్ ఫోటో నా అంతా నేను తీసుకున్నానా, వాళ్ళంతా వాళ్ళు ఇచ్చారా? ఏ విధంగా ఇచ్చారంటారు? అంటే ఈ రోజు ఇక్కడ నిలబడి నేను సాక్ష్యం చెప్పాలంటే ఆయన అడిగి నేను రావాలి, ఆయన వద్దంటే నేను మానేయాలి. అదేమవుతుంది? ఒక బానిస బతుకు అవుతుంది. ఆ బానిసత్వాన్ని నుంచి దేవుడు నాకు విడిపించాడు. నువ్వు స్వతంత్రంగా వెళ్ళు, నువ్వు స్వతంత్రంగా కష్టపడు, నువ్వు స్వతంత్రంగా ప్రకటించను, నువ్వు ఒకరి మీద ఆధారపడని చెప్పేసి బానిసత్వాన్ని నుంచి దేవుడు ఏం చేశాడు? ఇక్కడ కూడా నేనే చేశాడు. మరి దేవుడు నమ్ముకుంటే కష్టాలని ఎందుకంటారమ్మా? దేవుడే కష్టపెడితే మనం 5 నిమిషాల్లో చనిపోతాం, 15 సెకండ్లో చనిపోతాం. అపవాది పెట్టే కష్టాలకి దేవుడు మాకు విడుదలిస్తారని చెప్పండి. అందుకే దేవుడు నమ్మితే కష్టాలని మాత్రం అనవద్దు. హీరోకి ఎక్కువ కష్టాలు వస్తాయి, చివరిగా లాస్ట్ అయిపోయింది. హీరోకి ఎక్కువ కష్టాలు వస్తాయా, విలన్కి ఎక్కువ కష్టాలు ఉంటాయా? ఎందుకని? విలన్ చేసే తప్పుల్ని హీరో అడ్డుకుంటాడు కాబట్టి. అవునా? ముందుగా విలన్ డైరెక్ట్ గా హీరో మీదకి అటాక్ చేస్తాడు. అటాక్ చేసినప్పుడు వాడు ఎన్నిసార్లు అటాక్ చేసినా ఆయన రక్షించుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఆడి బలం ఏంటో వాడికి అర్థం అవుతుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడు ఫ్యామిలీ మీదకి వెళ్తాడు. వాడు ఫ్యామిలీకి వెళ్తాడు కదా, కానీ చివరికి ఎవరు గెలుస్తారు? హీరో గెలుస్తాడు. అలాగే అపవాది మరి 3 సార్లు నన్ను చంపబోయింది. నన్ను 3 సార్లు చంపబోయినప్పుడు మరి నా బలం ఏంటి? నా యేసయ్య. అది తెలుసుకొని అపవాది ఏం చేసింది? నా ఫ్యామిలీ పడదండి. ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తే నా తల్లి ప్రార్థనకి మేము ఇక్కడ నేను ఇలా నిలబడతాను కదా. మరి ఇంత విశ్వాసంతో ఉన్న ఆవిడ 2 కొడుకులు తీసుకొచ్చి నన్ను కొట్టడానికి వచ్చారండి. 3 కలిసి నన్ను కొట్టడానికి వచ్చి చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ క్రీస్తు ప్రేమ ఏం చేసిందంటే వాళ్ళని ఏమీ అనలేకపోయిందండి. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 3:17 ఒక మాట రాస్తుందండి. కీడు చేసి మేలు పొందుట కంటే
కీడు చేసి శ్రమ పడుట కంటే శ్రమపడి ఏంటమ్మా కాదమ్మా 3:1 పేతురు 3:17 కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. ఏంటంట? ముందు వాడు చెప్పమ్మా. శ్రమపడి ఆ క్షణం ఆ వాక్యం అండి. తమ్ముడు వ్యాపారం ఉంటాడు కాబట్టి వాడిని కానీ అక్కడ స్టక్ చేస్తే నేను సాక్షి చెప్పడానికి వెళ్ళకుండా ఆఫీసులో కూర్చుంటాను, నన్ను ఆపక్షం అనుకుంది. అయితే దేవుడు ఆలోచన ఏంటి? ఈ లోకం కాకులైకి వస్తుంది, వీళ్ళు నోరు మూయించాలని చెప్పేసి ఒక ముళ్ళు పెట్టి విడిపోయి అనుకున్న మా కుటుంబాలు, వీళ్ళు ఇంకా కలవర్రా అని అన్న కుటుంబాలు ఈరోజు ప్రతి ఒక్కరు నోరు మీద వేసుకుంటున్నారండి. ఆ ఒక్క ముళ్ళు వల్ల మళ్ళీ మా కుటుంబాలు కలిసి సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక కీడు వెనకాల ఒక మేలు దాగుని చెప్పాడు దేవుడు. ఇన్ని శ్రమంలో ఏ రోజు మేము వెనకగలరు? దయచేసి అది ఉద్యోగం అవ్వచ్చు, అది వ్యాపారం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, నిత్యము మీరు ప్రార్థించండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దయచేసి మీరు సువార్త చెప్పేటప్పుడు ఈ ఒక్క మాట లాస్ట్ చివరిగా, దేవుడు నమ్ముకోండి, అద్భుతాలు చేస్తానని మాత్రం చెప్పతాను. నువ్వు పుట్టడమే ఒక అద్భుతం, నువ్వు నడవడమే ఒక అద్భుతం, నువ్వు మాట్లాడడమే ఒక అద్భుతం, నువ్వు ఇక్కడ కూర్చోవడమే ఒక అద్భుతం. ఇంకేం అద్భుతం చేయాలి నీకోసం? యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు మరణించాడు? ఎందుకు తిరిగి లేచాడు? ఎందుకు తిరిగి రావాలి? మనం చెప్పాల్సిన సువార్త విన్నారా? వదిలేయండి, మళ్ళీ చెప్పండి. సినిమాలో డైలాగ్ ఉంటుంది, వీలైతే ఏమేంటి మరొకసారి ప్రేమతో అనేది అంటారు ప్రభాస్. అప్పుడప్పుడు మనం కూడా అలాంటి వాడుతుండాలి, అంతే కదా. మనం రియల్ హీరోని నమ్మలేదు, రియల్ హీరోని నమ్మాం. రియల్ హీరో ఏం చేస్తాడు? అప్పటికే నటించడమే, ఆ మేకప్ ప్యాకప్ అనగా బయటపోతాడు. కానీ మన దేవుడు ప్యాకప్ దేవుడు కాదు, నిత్యము నీకు తోడుగా ఉండే దేవుడు. కాబట్టి దేవుని కోసం చిన్న ఒక్క పాత్రగా ఏదో ఒక పాత్ర మీరు వాడడం ఆశపడి వాపసు ఇచ్చినందుకు మరొకసారి మరి సంఘ పెట్టడానికి మీ అందరికీ, యమనస్తులకి, అలాగే ఇప్పటివరకు మంచి సౌండ్లు వినిపించిన బ్రదర్లకి నా సాక్ష్యం ఓపికగా మిమ్మల్ని అందరికీ కూడా ప్రత్యేకంగా వందాలమ్మా. ఒకవేళ టైం ఎక్కువైనా తీసుకుంటే నన్ను క్షమించాలి.